హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ రమేష్ పర్వతం, వన్ ఆఫ్ ది ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. మరి యొక్క మధురం టీటీటీడబ్ల్యూఎస్ 247 24/7 ఈ యొక్క బ్యాచ్లో మనం ఇప్పటి వరకు కూడా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు, నాలెడ్జ్ని మనం తీసుకోవటం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఒక అద్భుతమైన టాపిక్స్ తోటి ఒక గ్రేట్ స్పీకర్ అండ్ ట్రైనర్ సార్ రావటం జరిగింది. మరి అలాగే మరి ఇంపాక్ట్లో నాకు ఇప్పటి వరకు కూడా ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఇస్తూ ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి గంప నాగేశ్వరరావు గారికి, అలాగే నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి కె మాధవి మేడం గారు, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన కె రామచంద్రుడి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీనివాస పెర్మన్ల గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అలాగే మరి ఈ యొక్క రీజనల్ 12కి ఆర్పీగా ఉన్నటువంటి ఎల్ రమేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క బ్యాచ్ ఈరోజు ఇంత అద్భుతంగా మనం ఇన్నో రోజుకి మనం రావగలగటానికి బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ లైన్లో నాకు ఎంతో సపోర్ట్ చేసినటువంటి నా కో మెంటర్స్, కో ట్రైనర్స్కి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా వితిన్ 4 డేస్లో కాబోయే మీ అందరికీ, మీరందరూ కూడా కాబోయే ట్రైనర్స్ అండి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒక భగవద్గీత శ్లోకంతో ఈరోజు ప్రశ్న స్టార్ట్ చేస్తున్నాం. ఇది 3వ అధ్యాయం నుండి 31 సూక్తి అండి. ఏమే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవం శ్రద్ధావంతో నూయంతో ముచ్యంతే కర్మభిం నియతం కురు కర్మ కర్మజ్యాయే కర్మణం శరీరయాత్రాపి చతే ప్రసిద్ధ్యేద కర్మణం. ఈ యొక్క సూక్తుల యొక్క భావం వచ్చేసి, అసూయ లేకుండా శ్రద్ధ భక్తులతో నిరంతరం నా ఈ అభిప్రాయం ప్రకారం ప్రవర్తించే మానవులు మానవ యొక్క కర్మ బంధాల నుండి విముక్తులవుతారు. నీ కర్తవ్యం వల్ల నీ ఆచరించవలసిన కర్మల విడిచిపెట్టి దానికంటే శ్రేయకరమైన ఏదైతే కర్మలు చేస్తావో అదే నీకు జీవయాత్రలు చేస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఒక సరికొత్త సెషన్కి ఈరోజు స్వాగతం పలుకుతున్నాం మనం. సో ఈ సెషన్ ఇవ్వడానికి మనకు ముందు రాబోతున్నటువంటి స్పీకర్ గారి గురించి ఒక చిన్న పరిచయం చేసుకుందాము. స్పీకర్ గారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బిఏ, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ ఎకనామిక్స్, బిఈడి, బిఎల్ఐసి అండ్ ఎల్ఎల్బి అండ్ పర్సింగ్ రైట్ నౌ ఎంఎస్సి సైకాలజీ. అండ్ స్పీకర్ గారి సర్టిఫికేషన్ అండ్ మెంబర్షిప్ సార్ చూసుకుందాం. సర్టిఫికేట్ మెంబర్షిప్ అండ్ ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్, ఇంపాక్ట్ ఆర్ఎల్టిపి ట్రైనర్ అండ్ ప్రొఫెషనల్ రోల్స్ వచ్చేసి స్పీకర్ గారి 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఫీల్డ్ యాజ్ ఎ టీజీటీ ఇన్ కేంద్రీయ విద్యాలయ సంఘటన, 6 years experience as a property advisor and 5 years experience as insurance consultant and practicing at రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్ట్. అండ్ అదేవిధంగా వన్ ఆఫ్ ద బెస్ట్ మోటివేషన్ స్పీకర్ అండ్ ట్రైనర్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్ కూడా. అండ్ అదేవిధంగా స్పీకర్ గారి గురించి లీడర్షిప్ పొజిషన్స్ ఒక్కసారి గమనిస్తే మనము సార్ గారు రీజనల్ ప్రెసిడెంట్గా రీజనల్ 12 హైదరాబాద్కి ఉన్నారు. అండ్ అదేవిధంగా ప్రీవియస్ ట్రెజరర్ ఇన్ లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ అండ్ ప్రీవియస్ ప్రెసిడెంట్ ఆఫ్ అద్భుతం క్లబ్ హైదరాబాద్. అండ్ అచీవ్మెంట్స్ ఒకసారి గమనిస్తే స్పీకర్ గారు దాదాపు 70కి పైగా గవర్నమెంట్ స్కూల్స్ని విజిట్ చేసి దాదాపు 2000 మందికి పైగా విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన క్లాసెస్ ద్వారా అండ్ అదేవిధంగా యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ అవేర్నెస్ సెషన్స్తో పాటు సైబర్ క్రైమ్స్ గురించి సెషన్స్ ఇచ్చి వాళ్ళ జీవితాలను ఒక దిశ మార్గనిర్దేశం చేస్తూ అహర్నిశలు
సమాజానికి ఎంతో కొంత చేయాలని ఒక సదుద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. అండ్ అదే విధంగా రిసీవ్డ్ టాప్ పర్ఫార్మర్ అవార్డ్ ఇన్ టీజీ ఏఎన్బి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ అయినటువంటి శ్రీ సందీప్ షాండిల్య ఐపీఎస్ గారు చేతుల మీదుగా అందుకున్నారు. అండ్ అదే విధంగా ట్రైనింగ్ అండ్ మెంటరింగ్ ఒకసారి గమనిస్తే సార్ గారు 119 ట్రిపుల్ టీడబ్ల్యూఎస్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. అండ్ 6th ఈపీఎస్ బ్యాచ్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. యాజ్ ఎ మెంటర్ గా దాదాపు సార్ గారు 8 ఈపీఎస్ బ్యాచ్ లో నడిపారు. అండ్ అదే విధంగా మెంటర్ గా 7 ట్రిపుల్ టీడబ్ల్యూఎస్ బ్యాచ్ లో నడిపారు. అండ్ అలాగే ఇన్ఛార్జ్ గా కూడా దాదాపు 185 200 ట్రిపుల్ టీడబ్ల్యూఎస్ కి ఇన్ఛార్జ్ గా వర్క్ చేశారు. అండ్ అదే విధంగా ఈపీఎస్ 11th అండ్ 13th బ్యాచెస్ కూడా సార్ గారు ఇన్ఛార్జ్ గా వర్క్ చేశారు. అండ్ యాజ్ ఎ ఆర్పీగా కూడా 224 అండ్ 247 బ్యాచెస్ కూడా ఆర్పీగా తన సేవలను కొనసాగించారు. అండ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఇంపాక్ట్ యంగ్ మైండ్స్ ప్రోగ్రామ్ కూడా తన సేవలను కొనసాగించారు. అండ్ అదేవిధంగా ఒకసారి సార్ గారికి వచ్చిన అవార్డ్స్ చూసుకుంటే బెస్ట్ ట్రైనీ అవార్డ్ ఇన్ మెగా ఇంపాక్ట్ 2024లో సార్ గారు అవార్డు తీసుకున్నారు జరిగింది. అండ్ అదేవిధంగా పూర్ణ నంది తెలుగు తేజం అవార్డ్ మనకు సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి కూడా సార్ అవార్డు తీసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించి ఒక మంచి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు, అది తెలుగు మ్యాక్స్ టీవీలో ఇచ్చారు. అండ్ అదేవిధంగా కీ స్పీకింగ్ అండ్ ట్రైనింగ్ ప్రధానటువంటి సెషన్లు టాపిక్స్ వచ్చేసి హౌ టు ప్రిపేర్ యువర్ ఫస్ట్ స్పీచ్ అండ్ అదేవిధంగా హ్యాబిట్ ఫార్మేషన్ గురించి చేశారు. అండ్ సార్ గారి ఒక మోటివేటివ్ స్టేట్మెంట్ ఏంటంటే లీడ్ లైఫ్ విత్ లెర్నింగ్ ఎర్నింగ్ అండ్ షేరింగ్ అంటూ ఇలా ఆహర్నిశలు సమాజానికి మనకు విద్యార్థులకు యువకులకు ఆయనకు తోచిన విధంగా ప్రతి సందర్భంలో ప్రతిరోజు కూడా సమాజానికి ఏదో ఒకటి చేయాలి అనే కుతూహలంతో మన ముందుకు రాబోతున్నారు. అండ్ తన మాటలతో నిజంగా మా మాటల మాంత్రికుడు అండ్ అదేవిధంగా మంచి మాటకి ఇంపాక్ట్లో కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయినటువంటి మన ఎల్ రమేష్ గారు అండి. సార్ డిజిటల్ డాన్స్ యువ సార్, హార్ట్లీ వెల్కమ్ సార్. ఎస్, అలా ఉన్న నేను ఎలా అయ్యాను, ఇలా ఉన్న నేను ఏమవుతాను, ఎలా ఉన్నా ఏమైనా నేను ముందుకు వెళ్తూనే ఉంటాను. అందరికి కూడా శుభ సాయంత్రం అండి. ముందస్తుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, చదువు చెప్పిన గురువులకి, నేను పుట్టి పెరిగిన ప్రదేశాలకు, నన్ను ప్రోత్సహించిన, నేను కలిసి తిరిగిన నా మిత్రులకు, నాకు మంచినీళ్ళు అందించి ప్రాణాన్ని ఇచ్చిన నా ప్రాంతానికి, దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యమైనది ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ అవకాశాలు ఇస్తున్న వాళ్లకు ఇలా పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందస్తుగా నేను కృతజ్ఞత అనేది చూపించాలంటే ఇంత చక్కటి వేదికను సృష్టించిన గురూజీ గంపా నాగేశ్వరరావు గారికి, దాంతోపాటు మన మాధవ్ మేడం గారికి, అలాగే ఆర్కే సార్ గారికి, మహేంద్ర సార్ గారికి, మా మెంటర్ శివప్రసాద్ సార్ గారికి, దాంతోపాటు నన్ను ఇంపాక్ట్కి పరిచయం చేసిన మా గురువు నారాయణ సార్ గారికి, ఇలా ప్రతి ఒక్కరికి, అన్నిటికీ మించి అభిమానం లేకుంటే ఏమీ ఉండదు అక్కడ. ఇలా అభిమానిస్తూ ఇంకా ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి, ఇన్ని బ్యాచెస్కు మాతో సోదరభావంతో ఒక కుటుంబంలా ఉంటున్న ప్రతి బ్యాచ్ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎస్, ఈరోజు మా రోజు, మన రోజు, ఈరోజు మనందరి రోజు. ఈ రోజుని మన లైఫ్లో ఒక మార్చుకునే రోజుగా మారుద్దాం. అలాగే మరికొన్ని మంచి రోజుల్ని మన లైఫ్లో సృష్టించుకుందాం. దయచేసి అందరూ కూడా సహకరించండి, చక్కగా వినండి, ఓపెన్ మైండ్తో వినండి. నాకేం తెలుసో నాకు అదే తెలుసు, మీకేం తెలుసో మీకు అదే తెలుసు, మనందరికీ ఏం తెలుసో పక్కలకు తెలియదు. సో మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలనే ఆలోచన ఉన్నంత వరకు మనల్ని ఎవరు ఆపలేరు. నేర్చుకోవాలి, ముందుకెళ్ళాలి. అలా మీ అందరూ కూడా కంప్లీట్గా ఓపెన్ మైండ్తో వింటారని భావిస్తున్నాను. దయచేసి వీడియోస్ కూడా ఆన్ చేయండి. మనమంతా 247 బ్యాచ్ ఫ్యామిలీ కాబట్టి అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఇది ఒక సెషన్ లాగా నేను ఫీల్ అవ్వట్లేదు. మనం అందించాల్సిన జ్ఞానం ఏదైతే ఉందో, మన రోజువారీ జీవితంలో మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో, ఏదైతే మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుందో, ఏదైతే ఒక అడుగుకు మళ్ళొక 10 అడుగులను ముందుకు నడిపించే శక్తిని ఇస్తుందో, దాన్ని నా మనసులో ఉన్నాయి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అవన్నీ కూడా మీకు వీలైతే కొన్ని రాసుకోండి, ఎందుకంటే ఇవన్నీ గురువుల నుంచి నేర్చుకున్నాయి, ఇంపాక్ట్ నుంచి ఎన్నో ట్రైనింగ్స్ మీటింగ్స్ అటెండ్ అయ్యి నేర్చుకున్నాయి కాబట్టి కొన్ని మనం రాసుకుంటే చాలా రోజులు గుర్తుంటుంది. మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యేలా చెప్తాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఖచ్చితంగా
మీకు అవకాశాలను సృష్టించేదిగా మారుస్తాను. ఆ భగవంతుడు ఆ శక్తి మనకిస్తాడు, ఇచ్చాడు కూడా. ఎస్. ఇప్పుడు ఒకసారి అందరం కూడా కంప్లీట్గా ఒక ఓపెన్ మైండ్. ఓపెన్ మైండ్ అంటే ఏంటి? మనం అంతా కూడా మన బాల్యాన్ని తీసుకెళ్లి బడిలో వేద్దాం. ఓపెన్ మైండ్గా ఉండండి. మనకు అన్నీ తెలుసు, అన్నీ మర్చిపోదాం. మనం ఈ రోజు నేనెవరో కూడా మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. కానీ అయినా సరే మనం ఏదో ఒకటి తెలుసుకోవాలి, ఈరోజు నేర్చుకోవాలి, మనం ఏదో మార్చుకోవాలి. మొత్తానికైతే మనం ఈరోజు మన డేలో ఈ డేని ఒక అద్భుతమైన డేగా మనం మార్చుకున్నాం. ఇప్పుడు ఇది సెషన్ కాదండి, మళ్ళీ అనుకోకండి, ఫీల్ అవ్వకండి, ఫ్రీగా ఉండండి. అందరు వీడియో ఆన్ చేసుకోండి, అద్భుతంగా ముందుకెళ్దాము. క్లాస్ చెప్పడం ఒక కళ అయితే, క్లాస్ చెప్పేలా తయారు చేయడం చెప్పడం ఇంకొక కళ. సో ఆ కళ కూడా మీకు వస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం సెషన్ ఈ బ్యాచ్ చివరిలోకి వచ్చేసాము. సో ఖచ్చితంగా మీరు కూడా ఒక 80% ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఇంకా మరికొద్ది రోజుల్లో మీరు ట్రైనర్స్గా సర్టిఫికేట్ అందుకొని చాలా అద్భుతంగా ఈ సమాజంలో పేరు ప్రఖ్యాతులు వచ్చి 10 మందికి మాటలు చెప్పే విధంగా ముందుకెళ్తారు. ఓకేనా అండి? ఎస్. ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేద్దామండి మనం అందరం కూడా. మీరు చేద్దామంటేనే చేద్దాం. ఒక చిన్న యాక్టివిటీ, చిన్నది, చాలా చిన్నది, కానీ బాగుంటుంది. బాగున్నది ఏది వదులుకోవద్దు, బాగాలేంది ఏది మనలోకి రానివ్వద్దు. సో అందరు ఒకసారి కళ్ళు మూసుకోండి. అందరు హ్యాపీగా కళ్ళు మూసుకోండి. రిలాక్స్ అవ్వండి. ఫస్ట్ రిలాక్స్ అవ్వండి. హ్యాపీగా అందరు కళ్ళు మూసుకొని ఒకటి మన మనసులో కోరుకుందాం. ఒకటి మన మనసులో మీకు ఇష్టమైన దైవాన్ని, లేదంటే మీకు ఇష్టమైన బుక్ మీద, దేని మీద ఒక చిన్న ప్రమాణం చేసి ఒక మాట అనుకోండి. ఈ ప్రపంచం నన్ను ఎలా తయారు చేయాలనుకుంటుందో నేను అలా తయారవ్వను. ఈ ప్రపంచం నన్ను ఎలా చూడాలనుకుంటుందో అలా తయారవుతాను అని మనసులో గట్టిగా అనుకోండి. నేను ఒక మనిషిగా, ఒక శక్తిగా, ఒక మార్పుగా, ఒక సమాజానికి గుర్తింపుగా మారాలంటే నేను ఎలా ఉండాలి అనేది మీ మనసులో అనుకోండి. అనుకొని ఇవన్నీ చేయాలంటే ఒకటే అస్త్రం, శస్త్రం. అదే ఈరోజు టాపిక్. ఆ టాపిక్ని మీ జీవితానికి అన్వయించుకుంటే చాలా మార్పులు వస్తాయి. శాశ్వతంగా వచ్చేది అశాశ్వతమైన దానికి విరుద్ధంగా ఉంటుంది. మన లైఫ్లో శాశ్వతంగా ఏది రావాలంటే ఒక అలవాటు. అలవాట్లకు స్వాగతం చెబుతామా? ఒకసారి అందరు కళ్ళు తెరవండి. ఈ ప్రపంచం మనల్ని ఎలా చూడాలనుకుంటుందో అలా తయారవ్వాలి అంటే ఒక్క అలవాటు చాలు. ఒక్క బుక్ రీడింగ్ అలవాటు చాలు. ఒక మంచి మనిషికి సహాయం చేయాలన్న మనస్తత్వం చాలు. మనలో చాలా మంచి వైబ్స్ని క్రియేట్ చేస్తుంది. మనం అందరం దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఒక మంచి పసిపిల్లల లాంటి పవిత్రమైన మనసు ఉంటే గనక మనకు బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. మనకు తెలియకుండానే మనలో పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అంత శక్తి ఉంటుంది ఒక అలవాటు. అమ్మకు పాపకు అన్నం తినిపియమని ఎవ్వరూ అలవాటు నేర్పించాల్సిన అవసరం లేదు. అది తల్లికి ఆ టైంకు ఆటోమేటిక్గా తన పిల్లలకు ఫుడ్ అందించేది. ఆమెకు అది అలవాటు కాదు, అది ఆ తల్లి మాతృత్వంలో నిండిపోయింది. అలాగే మనం అలవాటును కూడా ప్రేమించాలి. ఆ అలవాటు ఎలా ఉండాలి? మన జీవితాన్ని మార్చేదిగా ఉండాలి, మంచిగా ఉండాలి, ముంచేదిగా ఉండకూడదు. అంత ప్రియారిటీ ఉంది. ఈ హ్యాబిట్ ఫార్మేషన్ ఎలా ఫామ్ అవుతుంది? గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, అసలు హ్యాబిట్ అంటే ఏంది, ఇదంతా ఒక పెద్ద టాపిక్. కానీ బేసిక్గా మన రోజువారీ జీవితంలో కొన్ని గమనిస్తే ఒక చిన్న అలవాటు ఖరీదు ఒక జీవితం. రీసెంట్గా సైబర్ క్రైమ్స్కి వెళ్ళాము, నార్కోటిక్స్కి వెళ్ళాము. పాపం పిల్లలకి ఏమీ తెలియదు. వాళ్ళు ఎవరిని అడిగారు, వాళ్ళకి ఎవరు చెప్పారు. ఎంతమందిని చూసాం. సార్ ఇది మీరు చెప్పేదాకా నాకు తెలియదు సార్, ఇంత డేంజరా సార్ అంటారు కొన్ని హ్యాబిట్స్. కొంతమంది పిల్లలు వాళ్ళ దగ్గర ఏదన్నా వేరే వాళ్ళకి ఇచ్చే అలవాటు ఉంటుంది. వాళ్ళు ఆటోమేటిక్గా పక్కనున్న వాళ్ళు అంటారు, అరే నీ మంచి మనసురా అంటే వాడు అప్రిషియేషన్ పొంది ఇంకా 10 మందికి హెల్ప్ చేసి అలా జీవితాంతం అది ఒక హ్యాబిట్ ఫామ్ అవుతుంది అబ్బాయిలు. అంటే మన ఒక హ్యాబిట్ అనేది మనలో మంచిది ఉంటే ఒక మహోన్నత శక్తిగా మనిషిని మారుస్తుంది. దానికి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మనకు సమాజంలో. ఒకసారి మనం గమనిస్తే కొన్ని చిన్న వాక్యాలను తీసుకుంటే, మన చుట్టూ ఉన్నవి తీసుకుంటే, మనకు తెలిసినవి తీసుకుంటే ఒకసారి చర్చిస్తే ఎలా ఉంటుందంటే, అలవాట్లు మనిషి అభివృద్ధిని నిర్ణయిస్తాయి. ప్లీజ్ నోట్ దిస్. ఒక మనిషి యొక్క అలవాట్లు మాత్రమే అభివృద్ధిని అనేవి ఆ వ్యక్తి యొక్క అభివృద్ధిని నిర్ణయిస్తాయి. ఎస్, మనం ప్రపంచంలో ఎదిగిన వాళ్ళందరి అలవాట్లు చూసుకుంటే ఉదయాన్నే లేవడం, టైం పాటించడం, అలాగే ఎవరికి హాని తలపెట్టని మైండ్ సెట్ని
చేసుకోవడం, సహాయం చేసే గుణాన్ని పెంపొందించుకోవడం, చుట్టూ పాజిటివ్ ఉన్న మైండ్ సెట్ ఉన్న మనుషుల్ని ఉంచుకోవడం. ఏ సక్సెస్ఫుల్ అయిన వ్యక్తి అయినా సరే వాళ్ళ అలవాట్లే, మీరు ఏ బుక్ అన్నది చదవండి, మనిషిని నిలబెట్టి పడగొట్టే అలవాట్లు మాత్రమే. అందుకే అలవాట్లు మనిషి అభివృద్ధిని నిర్ణయిస్తాయి. దాంతోపాటు అలవాట్లు అలవడేది మన చుట్టూ ఉన్న వాతావరణం, మనుషులు, పరిసరాల ద్వారానే. ఎందుకంటే మనం పుట్టి పెరిగేది, మనం కలిసి తిరిగేది, దాంతోపాటు మనం మాట్లాడేది, నేర్చుకునేది అన్నీ కూడా మన చుట్టూ ఉన్న వాతావరణం, పరిసరాలు, మనుషులు. అందుకే ఎప్పుడైనా సరే ఇవి మన చుట్టూ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్కూల్ ఏజ్లో ఒక గేమ్, మంచి గేమ్ ఖోఖో ఒక అబ్బాయికి అలవాటైంది, అతను నేషనల్ లెవెల్ అవుతాడు, నేషనల్ లెవెల్ రేంజ్కి వెళ్తాడు. ఎందుకంటే ఆ చిన్నతనంలో ఆ పరిసరాల ద్వారా, ఆ స్నేహితుల ద్వారా, ఆ స్కూల్ ద్వారా అతనికి అలవాటైంది అది. సో అంటే ఒక అలవాటు ఒక మనిషిని నేషనల్ రేంజ్లో నిలబెడుతుంది. అందుకే ఎప్పుడైనా సరే మన చుట్టూ ఈ వాతావరణాన్ని, పరిసరాలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన పిల్లలకైనా, స్నేహితులకైనా, ఎవరికైనా ఈ విషయం మనం చాలా స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే ప్రపంచం అంతా చాలా బిజీగా ఉంది, ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. మన పని మాత్రం మనం బాగుపడే విధంగా మనం మార్చుకోవాలి. దాంతోపాటు మంచి అలవాట్లు మనిషిని అందలం ఎక్కించాలి, కానీ అధాపాతాళానికి తొక్కేయకూడదు. మనకున్నటువంటి ఏవైతే హ్యాబిట్స్ ఉన్నాయో, మనకి ఏవైతే థాట్స్ ఉన్నాయో, మన దినచర్య ఏదైతుందో అది మనల్ని అందలం ఎక్కించాలి, అధాపాతాళానికి తోసేయకూడదు. అది అలవాట్లకు ఉన్నటువంటి శక్తి అలాంటిది. అలాగే అలవాట్లకున్న ఇంపార్టెన్స్, ఆ ప్రాముఖ్యత తెలుసుకోకుండా మన లైఫ్లో ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా కానీ ముందుకు వెళ్ళము. ఆఫీస్కి వెళ్ళాలంటే కరెక్ట్ టైంకు లేవాలి, ప్రాపర్గా ఫుడ్ తినాలి, రోజంతా పని చేయాలి. కాబట్టి మనసు నిండా బాధ, భయం పెట్టుకొని మనం ఎలా ఒక వర్క్ చేసే ప్లేస్లో ఎలా మనం ఫ్రీగా ఉండగలుగుతాం? అంటే ఒక రోజును అద్భుతంగా ప్రారంభించాలి అంటే కేవలం ఉదయం లేస్తే సరిపోతుంది. మార్నింగ్, ఎందుకంటే నేను ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టుగా ఒక ఆలస్యం ఇంకొక ఆలస్యాన్ని సృష్టిస్తుంది తప్ప అద్భుతాన్ని మాత్రం కాదు. ఒక ఆలస్యం ఇంకొక కొన్ని ఆలస్యాలకు కారణం అవుతుంది. అందుకే మన దగ్గర ఎన్ని ప్రణాళికలు ఉన్నా సరే మన అలవాట్లు అనేవి ప్రణాళిక ప్రకారం లేకుంటే లైఫ్లో మనిషి ముందుకు వెళ్ళడం అసాధ్యం. దాంతోపాటు అవసరం కోసం అలవాట్లను మార్చుకోవద్దు, మనకు అవసరమైన అలవాట్లనే నేర్చుకోవాలి. మనకు చాలా ఈ రోజులలో చాలా హ్యాబిట్స్ ఫార్మేషన్ అవుతుంటాయి, ఫ్రెండ్స్ ద్వారా, కొలీగ్స్ ద్వారా. ఒక స్వచ్ఛమైన మనసున్న మనిషిని కూడా కలుషితం చేసే సమాజం మన చుట్టూనే ఉంటుంది. ఇది మనందరం కాదనిలేని నిజం. మంచి మనసుతో ఉన్నా, అరే నేను ఇలా మంచిగా ఉన్నాను సరే, నన్ను ఇలా పొల్యూట్ చేస్తున్నారు అనుకుంటారు. అందుకే ఎప్పుడైనా సరే అవసరం కోసం అలవాట్లను మార్చుకోకూడదు. అలాగే మనకు అవసరమైన అలవాట్లను మాత్రమే నేర్చుకోవాలి. మన రోజువారీ జీవితంలో ఒక చిన్న పాయింట్ ఇది గుర్తుంచుకుంటే, అనవసరమైనవి మన పక్కన వచ్చి కూర్చోవు. అప్పుడు ఫస్ట్ సరదా ఉంటుంది, తర్వాత వ్యసనం, దాని తర్వాత అది విడిచి ఉండలేని రేంజ్కి వెళ్ళిపోతాం. అది బద్ధకం కావచ్చు, ఒక బ్యాడ్ హ్యాబిట్ కావచ్చు, లేదంటే నెగిటివ్ థింకింగ్ కావచ్చు. అలవాట్లు అనేవి మనలోనే ఉంటాయి, కానీ అది చెడా మంచా అని గుర్తించేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. దాంతోపాటు అవసరం లేని 100 అలవాట్ల కన్నా మనకు ఉపయోగపడే ఒక్క అలవాటు మిన్న. దానికి నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, రామచంద్ర సార్ ఉన్నారు, పర్వతం సార్ ఉన్నారు, అఫ్ కోర్స్ మన మెంటర్స్ ఉన్నారు. వీళ్ళందరి అలవాటు ఏంది? నేను ఏదో ఒకటి చేయాలి, నలుగురికి ఏదో ఒకటి చేయాలి, నేను సమాజానికి సేవ చేయాలి, నేను ట్రైనర్ అవ్వాలి, స్పీకర్ అవ్వాలి, నేను ప్రభావవంతంగా నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, నాకు అందరి అప్రిషియేషన్స్ కావాలి, లేదంటే నాకంటూ సమాజంలో ఒక గుర్తింపు రావాలి అన్నది కూడా ఒక అలవాటే. లేదంటే ఒక మనిషి ఇన్ని ఏళ్ళుగా ఎందుకు కూర్చుంటారండి? ఎలా కూర్చుంటారు? ఇష్టం లేనిది ఎవరు ఏమి చేయరు. అఫ్ కోర్స్ కొంతమంది కష్టాల్లో కూడా ఇష్టాలను ఎత్తుకుంటారు, వాళ్ళు కారణ జన్మలు. సో అలాంటి వాళ్ళు చాలా మంది చూస్తున్నాం. అంటే ఒక అలవాటుకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే ఒక మనిషి జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేంత ప్రాముఖ్యత దానికి ఉంది. అది అలవాట్లకు ఉన్నటువంటి శక్తి. అందుకే అవసరం లేని 100 అలవాట్ల కన్నా మనకు ఉపయోగపడే ఒక్క అలవాటు మిన్న. అది బుక్ రీడింగ్ అవ్వచ్చు, లేదా హెల్పింగ్ నేచర్ అవ్వచ్చు, లేదంటే ఒక దృఢమైన సంకల్పం అవ్వచ్చు, లైఫ్లో ఎదగాలి, మా అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి అని నువ్వు అలవాటుగా పెట్టుకో. దాన్ని రోజు అనుకో. అలవాటు అంటే ఏంది? మనం రోజు ఏం చేస్తామో అదే అలవాటు. అది మంచిదా చెడ్డదా అన్నది వేరే వెర్షన్, కానీ మనం రోజు ఏం చేస్తామో అదే అలవాటు అవుతుంది. ఆ అలవాట్లు ఎలా వస్తాయి అన్నది నేను మళ్ళీ చర్చిస్తాను. దాంతోపాటు అలవాటుగా చేసే పని మంచిదైతే నిన్ను నువ్వు గెలుస్తావు, కానీ తర్వాత ప్రపంచాన్ని కూడా గెలుస్తావు.
మనం అలవాటుగా చేసే పని మంచిదైతే ఫస్ట్ మనల్ని మనం గెలుస్తామంటే మనం మారుతాం. దాని తర్వాత ఈ ప్రపంచాన్ని కూడా గెలిచే శక్తి మనకు వస్తుంది. ఎందుకంటే మనిషికి చదువు లేకపోయినా, సంస్కారం లేకుంటే సమాజంలో చెడ్డవాడు అవుతాడు. చదువు లేకపోతే లైఫ్లో ఎదుగుదల ఉండదు. కానీ ఒక అలవాట్లు అనేవి సక్రమంగా రోజువారీ జీవితంలో లేకుంటే అసలు చరిత్రలో ఆయనకంటూ ఒక చిన్న పేజీ కాదు కదా, ఒక అక్షరం కూడా ఉండే అవకాశం ఉండదు. అందుకే మనం ఎప్పుడైనా ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక మనల్ని మనం గెలిచే ఒక అలవాటుని అలవర్చుకున్నా చాలా అద్భుతంగా లైఫ్లో ముందుకెళ్తాం. అవసరం లేని వాటిని దగ్గరికి రానియద్దు. దాంతోపాటు మంచి అలవాట్లని నాకు తెలుసు. కామన్గా మనం అందరం అనుకునేది ఏంటంటే, నాకు తెలిసి ఇది టైంకి లేవాలి, టైంకి తినాలి, టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, పెండింగ్ పోసి పెట్టొద్దు, ఎవరి నెగిటివ్ థాట్స్ చేయొద్దు, డ్రైవింగ్ స్పీడ్గా చేయొద్దు, నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండాలి, ఓవర్ థింకింగ్ చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు, బ్యాడ్ పీపుల్తో కనెక్షన్ పెట్టుకోవద్దు, అప్పులు చేయొద్దు, వృధా ఖర్చు చేయొద్దు. ఇవి ఎవరికి తెలియండి? మరి ఇన్ని తెలిసినా సరే ఎందుకు ఎవరో వస్తారని ఏదో చేస్తారని అలసి సొలసి ఎదురు చూసి చూసి అలసిపోయి ఇప్పటికి నేను ఏం చేయాలనే ప్రశ్న ఉదయించని మనిషే ఉండడు. మరి ఎందుకు ఇలా ఉన్నాం మనం? ఎందుకు మనకు కావాలి? మోటివేషన్ కావాలి మనిషి. మోటివేషన్ అనేది వచ్చినప్పుడే లైఫ్కి ఒక మోటో దొరుకుతుంది. ఆ మోటో మీరు ఒక మంచి ట్రైనర్ అవుతారా, లేదంటే మంచి ఒక సోషల్ వర్కర్ అవుతారా, సోషల్ రీఫార్మర్ అవుతారా, ఇంకా మీ భవిష్యత్తులో ఎటు వెళ్తారు అంటే మన పని మనం చేసుకోవడానికి కూడా ఫస్ట్ మన వ్యక్తిత్వం బాగుండాలంటే మన అలవాట్లు, హ్యాబిట్ ఫార్మేషన్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొకటి, అలవాట్లు చిన్న వాళ్ళకు పెద్ద వాళ్ళకు వేరియేషన్ ఉంటాయి, ఉన్నోళ్ళకు లేని వాళ్ళకు వేరియేషన్ ఉంటాయి. బలంగా ఉన్న వాళ్ళకు ఒక అలవాటు ఉంటుంది, బలహీనంగా ఉన్న వాళ్ళకు ఒక అలవాటు ఉంటుంది. ఓకే, ఆ అలవాట్లు అనేది వేరియేషన్ ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా వాళ్ళకి అంత మంచి అలవాటు ఉంది నాకు లేదు అని ఎప్పుడు బాధపడదు, కంపేర్ చేసుకోదు. కంపారిజం ఇస్ వెరీ బ్యాడ్ యాక్ట్. వాళ్ళు అలా హైట్గా ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళ అలా అలా జెనెటిక్ అలా వచ్చింది పేరెంట్స్ నుంచి. వాళ్ళలా నేను లేను అనుకోవద్దు, నాలా నేనున్నానని సంతోషపడాలి. అందుకే మొదట్లో నేను చెప్పాను, అలా ఉన్న నేను ఇలా ఎలా అయ్యాను, ఇలా ఉన్న నేను ఎలా అవుతాను, అలా ఇలా ఎలా ఉన్నా నేను నాలాగుంటాను, నేను ముందుకెళ్తాను. ఆ శక్తి మీకు ఒక మంచి అలవాటు ఇస్తుంది. మన జీవితంలో ముందుకెళ్ళాలంటే హ్యాబిట్ ఫార్మేషన్ చిన్నతనంలో చాలా చక్కగా ఉండాలి. బ్యాడ్ లక్ ఇలాంటి ఇంపాక్ట్ ఫౌండేషన్స్ ఇంకా విస్తృతంగా వెళ్ళలేదు. ఆ రోజుల్లో 20 ఏళ్ల కింద నాకు ఇంపాక్ట్ తెలుసుంటే నేను కోర్స్ ఒక కలెక్టర్ రేంజ్లో వెళ్ళేవాడినేమో, బహుశా ఇంకా లైఫ్లో షైన్ అయ్యేవాడినేమో, ఇంకా చాలా మందికి సేవ చేసే అదృష్టం దొరికేదేమో, ఇంకా బతకడం, మాట్లాడడం, సంపాదించడం, ఎదగడం నేర్చుకునేవాడినేమో. కానీ ఇప్పటికైనా మనం అందరం అదృష్టవంతులం. గురూజీ కంపల్సరీ సృష్టించి మనం ప్రతి గ్రామానికి వెళుతున్నాం, ప్రపంచమంతా వెళుతున్నాం, ప్రతి మనిషి మనసులో ఒక స్థానాన్ని సంపాదించుకుంటున్నాం. అదంతా సులభమా? సారుకున్న ఒక్క ఆలోచననే, ఆ ఆలోచన కూడా అలవాటుగా మారింది. సారు ఒక్కరోజు కూడా ఫ్రీగా ఉండదు చెప్పనా? బెస్ట్ ఎగ్జాంపుల్ సారే మనకి ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఈరోజు విజయవాడలో ఉంటారు, రేపు మళ్ళీ ఫ్లైట్లో ఉండి వీడియో కాల్ చేస్తారు, రేపు మళ్ళీ ఆఫ్లైన్ ఉంది సార్ అంటే ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు. అది అందరు చేయలేరు. ఇంకా ఆశిస్తాను చూడండి ఒకసారి, ఎన్ని స్కూల్స్కి వెళ్తారు, ఎన్ని కాలేజెస్కి వెళ్తారు, అదన్నీ మనం చేయలేం. దానికి ఆలోచన కావాలి. సార్ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారు, చాలాసార్లు చెప్తారు. మనమన్నా అదృష్టవంతులం, కాస్త కూస్తో ఏదో ఉంది బ్యాక్గ్రౌండ్, కానీ సార్ కష్టపడి ఇంతమందికి బ్యాక్గ్రౌండ్ సృష్టించారు. ఐఆమ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, మై మోటో ఈజ్ సర్వీస్ అని ధైర్యంగా చెప్పుకునేలా సార్కు చిన్నతనంలో, సార్ పెరిగి పెద్ద అవుతున్నప్పుడు నేర్చుకున్న ఒక అలవాటు, సర్వీస్కి ఏదో చేయాలి. సార్ చెప్పారు ఇంపాక్ట్ అనే పేరు ఎలా వచ్చింది సార్ అంటే, స్కూల్లో వెళ్ళి సెషన్ చెప్తున్నారు, సార్ ఫ్రీగా చెప్పారు, తర్వాత ₹1 తీసుకున్నారు, ₹2 అంటే ఉచితంగా చేయదు, ఉచితాలు అనుచితాలు ఎప్పుడైనా. అలా సార్ ఒకసారి ఒక అబ్బాయి ఉండి, సార్ ఇంపాక్ట్ బాగుంది సార్ మీరు చెప్పిన క్లాస్ అన్నారంట. అరే ఈ పేరు ఏదో ఇంపాక్ట్ పెడితే బాగుండు కదా అన్నారంట. సో అలా అంటే ఒక మనిషి తాలూకు అలవాటు, ఆలోచన ఇన్ని వేల మంది ఇక్కడొచ్చి ప్రపంచమంతా చూసేలా కూర్చోగలిగినామంటే ఒక్కసారి ఆలోచించండి, ఒక మనిషికున్న అలవాటు ఈ సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తుంది. ఒక యుద్ధం ఆపొచ్చేమో కానీ, ఒక యుద్ధాన్ని ఆపొచ్చేమో కానీ ఒక చెడు అలవాటును ఆపలేము, సమాజంలోకి చెడు వెళ్తే మాత్రం. ఐఎమ్ షూర్. అందుకే ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఏవైతే హ్యాబిట్స్ అనేవి ఉన్నాయో, మనం చాలా ప్రమాదకరమైన సొసైటీలో బతుకుతున్నాం. మీకు అన్నీ తెలుసు, అన్ని సినిమాలో చూపించినట్టుగా ఉండవు, చూపించినట్టుగా కూడా ఉండవు, కానీ అవన్నీ అయితే ఉంటాయి, చుట్టూరానే ఉంటాయి.
సో దయచేసి మీ పిల్లలకైనా గైడ్ చేయండి. ఈ రోజు నుంచి మనం ఈ హ్యాబిట్ ఫార్మేషన్ అనేది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్గా మన లైఫ్లో భావించి ముందుకెళ్దాం. దాంతో పాటు సైంటిఫిక్ థియరీగా కూడా ఉంది. అదొక మళ్ళీ ఒక సబ్జెక్ట్ అవుతుంది. మనకు అలవాట్లు ఎలా ఏర్పడతాయి, ఎందుకు ఏర్పడతాయి, ఎలా మార్చుకోవాలి. ఒక్కొక్కరికి ఒక బలం ఉన్నట్టే బలహీనత కూడా ఉంటుంది. కాకపోతే మోటివేషన్ లేని వాళ్ళకు బలహీనతలు ఏమవుతాయి, ఇంకా మరిన్ని బలహీనతలు తెచ్చిపెడతాయి. బలం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి వీఆర్ వెరీ లక్కీ, మనకి ఇలాంటి వేదిక దొరికింది కాబట్టి మనం చాలా ముందుకెళ్తాం. దాంతోపాటు ఒక మనిషి పదే పదే చాలా మందికి డౌట్ రావచ్చు, సార్ నాకు తెలియకుండా నేను ఆ పని చేస్తాను, మార్చుకోవాలనుకుంటాను కానీ మారలేను అంటారు. ఇది చాలా కామన్ కంప్లైంట్. నాది కూడా అంతే. నేనేం అతీతుని కాదు. నేను ఈరోజు హ్యాబిట్ ఫార్మేషన్ చెప్పాను కాబట్టి నాలో లేవని నేను చెప్పను. ఎందుకంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనిషి అన్న వాడే తప్పు చేస్తారు, కానీ మేధావి ఆ తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చేయడు. చిన్న కామన్ థింగ్. అంటే ఎదగాలనుకున్న వాళ్ళు వాటిని మెల్లమెల్లగా తగ్గిస్తారు. అందుకే నేను గతంలో ఇలా చేశాను కదా, నేను ఇది ఇలా ఉన్నాను, ఇవి నేను మార్చుకోలేను, నా వల్ల కాదు అని ఎప్పుడూ అనుకోకండి. మనుషులం కాబట్టి తప్పులు చేస్తాం, కానీ మార్చుకుంటే మేధావులం అవుతాం. మరి మనిషిగా మామూలు మనిషిగా ఉండాలా, మహనీయులు కావాలా, మేధావులు కావాలా అన్నది మన చేతిలోనే, మన అలవాట్ల మీదే ఆధారపడి ఉంటాయి. దాంతోపాటు ఒక మనిషి పదే పదే ఆ పని ఎందుకు చేస్తాడంటే అది నచ్చితేనే చేస్తారు ఎవరైనా, అఫ్ కోర్స్. అంటే ఒక అలవాటు, నేను రామచంద్రుడు సార్ని అడిగాను. నేను ఈ ఈపీఎస్ క్లాస్లో ఉన్నప్పుడు సార్ సెషన్ చెప్పారు. నేను ఒకసారి అడిగా, సార్ ఒక అలవాటు మంచిదా చెడుదా అని నేను అడిగాను. నాకు ఎలా తెలుస్తుంది సార్ అది? నా వరకు నేను కరెక్ట్ అనుకుంటాను. వెళ్తానులే, నేను నిన్న 8 o'clock వరకు స్కూల్లో పనిచేశాను, ఈరోజు 10 minutes లేట్కి వెళ్తాను. మరి నువ్వు వచ్చేదాకా ఆ క్లాస్ ఎవరు చూసుకోవాలి? అఫ్ కోర్స్ నువ్వు నిన్న చేసావు అంటే, సార్ నా వరకు అది కరెక్టే అన్న అలవాటు, లేట్గా వెళ్ళడం నాకు కరెక్టే, నేను ఎక్స్ట్రా వర్క్ చేశాను కాబట్టి. సార్ ఏం చెప్పారంటే నాకు, దీర్ఘకాలంలో మనం ఒక అలవాటును అనుసరిస్తుంటే దానివల్ల మనకు గుడ్ రిజల్ట్ వస్తుందా, బ్యాడ్ రిజల్ట్ వస్తుందా అన్నది మనం బేరీజు వేసుకుంటే అది గుడ్డా బ్యాడా తెలుస్తుంది. ఒకరోజు క్లాస్కి లేట్కి వెళ్ళాను, చాలా బాగుంది, మేనేజ్ అయింది. నేను అలా 1 నెల రోజులు వెళ్తే టైం సెన్స్ లేదు, పిల్లలు క్లాస్లో కొట్టుకుంటారు, ఎవరిని అడుగుతారు, ఏమవుతుంది? మీరు చాలా సర్వీస్ చేస్తున్నారు, ఎవ్రీడే ఎక్స్ట్రా వర్క్స్ చేస్తున్నారు, అవన్నీ కౌంట్ కావు. అందుకే ఒక పనిని మనం పదే పదే చేస్తుంటే మన జీవిత కాలంలో కొన్ని సంవత్సరాల, నెలల్లో అది ఎలాంటి రిజల్ట్, ఫలితాన్ని మనకి ఇస్తుందన్నది బేరీజు వేసుకొని అది మంచిదా చెడు అని మనం నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు చెప్తే ఎవరు ఏం వినరు, కానీ వాళ్ళు రియలైజ్ అయితే మాత్రం ఇమీడియట్లీ ఒక్క క్షణంలో వింటారు. మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, సార్ నేను ఆ రోజు ఇది వద్దనుకున్నాను సార్, నా లైఫ్లో మళ్ళీ ముట్టుకోలేదంటారు. చాలా మంది ఉన్నారు. ఎస్, ఎందుకంటే రీసెంట్గా నేను ఒక కొటేషన్ రాశాను, ఒకరు నిన్ను మోటివేట్ చేస్తే నువ్వు ఒకరోజు హీరో అవుతావు, కానీ నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటే ప్రతిరోజు హీరో అవుతావు అని చెప్పాను. ఎస్, అది నిజం. ఎందుకంటే ప్రపంచంలో మన మైండ్కి మించినటువంటి శత్రువు మిత్రువు ఎవరు ఉండదు. ఆ మైండ్ కరెక్ట్గా ఉంటే డెఫినెట్లీ మనం ముందుకెళ్తాం. మైండ్ బాగుండాలంటే అలవాట్లు అనుసరించేలా ఉండాలి, తప్పుదోవ పట్టించేలా ఉండకూడదు. దాంతోపాటు ఇది నాకు చాలా నచ్చింది, అంటే చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఒక మంచి అలవాటు అమ్మ లాంటిది, అది ఎప్పుడు మన శ్రేయస్సునే కోరుకుంటుంది. కానీ ఒక్క చెడ్డ అలవాటు ఒక్కటి అమ్మనే చంపేంత రాక్షసత్వాన్ని, క్రూరత్వాన్ని మనసులో నింపుతుంది. ఎస్, అలవాటుకు ఉన్నటువంటి శక్తి అలాంటిది. మనల్ని అమ్మ ఎలా అయితే ఎప్పుడు మన శ్రేయస్సు కోరుతుందో, శ్రీరామ రక్షలాగా మనల్ని ఉంటుందో, అలాగే అమ్మ ఎప్పుడు కూడా ఒక అలవాటుగా భావించాలి. ఈ అలవాటు అమ్మతో సమానం నా దృష్టిలో అయితే. కానీ పుట్టి పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న మనుషులు, చదువుకున్న ప్లేసులు, తిరిగిన ప్రదేశాలు, కొన్ని మనకు తెలియకుండానే కొన్ని అలవాటు అవుతాయి. కాకపోతే మనం ఎప్పుడు నిజంగా సక్సెస్ అవుతామంటే లైఫ్లో చెడు నుంచి దూరంగా జరిగినప్పుడే మన సక్సెస్ ప్రారంభమవుతుంది. అన్నిటికీ మించి ఒక కలం బట్టి రాయాలన్నా సరే ఒక అలవాటు ఉంటేనే రాస్తాడు. ఏదో ఒక కత్తి బట్టి కూరగాయలు కోయాలని కిచెన్లో అన్నా అది వాళ్ళు ఇష్టపడి ఒక అలవాటుగా మార్చుకుంటేనే చేస్తారు. సో అందుకే నేను ముందుగా చెప్పినట్టు అలవాటు అనేది ఇష్టమైతేనే చేస్తారు. కానీ కొన్ని ఉంటాయి, అవి మనకి ఇష్టమైన భవిష్యత్తులో కష్టాలు తెచ్చిపెడతాయి. కాబట్టి అవన్నీ దూరం చేసుకోవాలన్నది నా ఇంటెన్షన్. దాంతోపాటు సార్ నేను ముందుగా చెప్పాను, మన చుట్టూ పరిసరాలు, వాతావరణము, ఫ్రెండ్స్, అమ్మ నాన్న, అలాగే మన స్నేహితులు, ఇలా చెప్పుకుంటూ పోతే మనకు తెలిసి తెలియకుండా మన ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, రోడ్డు మీద పోయే వాళ్ళ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం మన ప్రతిరోజు జీవితంలో.
కానీ అలా అనుకుంటే అలవాట్లు ఎప్పుడు కూడా ఆకాశం నుంచి రాలిపడవు, మన చుట్టే ఉండి మనకు నేర్పిస్తాయి. సో అలవాటు అదా, నాకు తెలియదు, నేను అలా మాట్లాడతానా, నాకు అంత కోపం ఉందా, నేను టైంకు రాలేదా, నేను ఇలా చేశానా, మనం చాలా చాలా సార్లు ఈ మాటలు వింటూ ఉంటాం, మన చుట్టూ వినపడుతుంటాయి. నేను ఇలా చేయలేదు, నేను ఇది అక్కడ పెట్టలేదు, టవల్ ఎక్కడ తీసామో అక్కడే పెట్టాలి, చాలా బాగుంటుంది, ఎండలో ఆరబెట్టుకోవాలి, చాలా బాగుంటుంది. కానీ చిన్న చిన్న ఇంట్లో మనశ్శాంతిని దూరం చేస్తాయి చిన్న చిన్న అలవాటు. నేను పెద్దగా డీప్గా వెళ్ళట్లేదు, మన రోజువారీ జీవితాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను, మన చుట్టూ ఉన్న మనుషుల గురించే మాట్లాడుతున్నాను, మన రోజు ఏం చేస్తున్నాం వాటి గురించే మాట్లాడుతున్నాను. అంటే ఒక మనిషి 21 days చేస్తే సైంటిఫిక్ ప్రకారం, సైంటిఫిక్గా అది అలాగే అలవాటు పడిపోతుంది. అలా ట్రై చేయాలి. కొంచెం మంచి అలవాట్లకు సంబంధించిన బుక్స్ చదవండి. ఆ బుక్స్ నాకు తెలుసులే అంటారు. అవును, మనకేం తెలుసో అదే తెలుసు, మనకేం తెలియదు అది తెలియదు, పక్క వాళ్ళకి ఏం తెలుసో మనకు తెలియదు, మనకేం తెలుసో వాళ్ళకి తెలియదు, మనందరికీ ఏం తెలుసో ఎవరికి తెలియదు. సో ఏం తెలియనప్పుడు ఎందుకు అయ్యో, మంచి బుక్స్ కొని చదవాలి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, హ్యాబిట్ ఫార్మేషన్ చాలా నేర్చుకోవాలన్నా, కొన్ని వదిలేయాలన్నా బుక్స్ చదవడం చాలా మెయిన్. ఎందుకంటే ఈ రోజులలో ఏదైనా నేర్చుకోవడం అంత ఈజీ కాదు. మనుషుల్లో ఒకటి ఉంటుంది, నాకు తెలుసు అనేది ఒక ఫీలింగ్, అది పక్కన పెట్టేసి మంచి బుక్స్ కొనుక్కొని చదివితే లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. దాని తర్వాత నేను ఒక మాట అన్నాను ఇంతకుముందు, గురూజీ గంపా సార్ని నేను ఉదాహరణ తీసుకున్నాను. అఫ్ కోర్స్ మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, తెచ్చారు, వీరుల త్యాగ ఫలం, మనందరి సౌభాగ్యం, అదృష్టం. ఈరోజు స్వేచ్ఛ సౌభ్రాతృత్వాన్ని, మంచి అవకాశాలని పొందుతున్నాం, మంచి జీవితాన్ని గడుపుతున్నాం అంటే దానికి కారణం వాళ్ళు చేసినటువంటి త్యాగాలు. అందుకే త్యాగం ఎప్పుడు బదులు కోరుకోదు, త్యాగం అలాగే చరిత్రలో ఉండిపోతుంది. సో అలాంటి వాళ్ళు చేశారు. ఎందుకు ఈ టాపిక్ నేను మాట్లాడానంటే, మహాత్మా గాంధీ గారు ఒకటి సౌత్ ఆఫ్రికాలో రైల్వే స్టేషన్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది ఆఫ్ కోర్స్ మీకు తెలుసు, ట్రైన్ నుంచి నెట్టివేయబడ్డారు. మిమ్మల్ని అడగాలనుకున్న ఇన్సిడెంట్, ఆఫ్ కోర్స్ టైం అలౌడ్ వి విల్ గో. మీకు ఎవరన్నా ఆ ఇన్సిడెంట్ అనేది గుర్తొస్తే చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. ఏం జరిగింది అసలు, దాని వెనుక ఒక కథ ఉంది, నేను చెప్తాను. ఒక మనిషికి ఉన్న అలవాటుకు, ఒక దేశ స్వాతంత్రానికి ఉన్న దాన్ని కూడా నేను ముడిపెట్టి చెప్పగలను. ఎవరు చెప్తారు? రేజ్ యువర్ హ్యాండ్, రేజ్ యువర్ హ్యాండ్. ఎవ్రీ సెకండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నాకైతే. సౌత్ ఆఫ్రికాలో ఓకే వచ్చారు, జిషన్ సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. నల్ల జాతీయుడు అని చెప్పి గెంటేశారని చెప్పి అనుకుంటున్నాను సార్. అదే మన తల్లిదండ్రుల్ని, మన దేశాన్ని, మన తల్లిదండ్రుల్ని, మన దేశాన్ని ఇవి ఎంచుకొని పుట్టే అవకాశం మనకు లేదు, భగవంతుడు ఇచ్చిన పుట్టుక. ఆ రోజు మహాత్మా గాంధీ గారు అనుకున్నారు, నేను నల్ల జాతీయుడినేమో కావచ్చు, కానీ మరి మీరు మా దేశానికి ఎందుకు వచ్చారు, నల్ల జాతీయుల దగ్గరికి ఎందుకు వచ్చారండి? లేదు, మా జాతి ఏదైనా సరే మా దేశం విముక్తి పొందాలని బలంగా కోరుకున్నాను. అందుకే ఆయన సత్యాగ్రహం చేశారు, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ చేశారు, క్విట్ ఇండియా చేశారు. సో ఇవన్నీ కూడా ఉద్యమమే ఊపిరిగా మార్చుకున్నారు. అలవాటు అయిపోయింది. మహాత్మా గాంధీ గారి జీవితంలో స్వతంత్రం తేవాలి అంటే ఒక ఉద్యమం, ఎన్నో ఉన్నాయి, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, అలా చెప్పుకుంటూ పోతే మళ్ళీ హిస్టరీలో చాలా ఉన్నాయి, దాండి మార్చ్, ఇలా చేస్తూ వెళ్ళారు. అంటే ఒక మనిషి ఒక ఆలోచన తాలూకు అలవాటుగా మారి ఇన్ని ఉద్యమాలు చేసే దిశగా వెళ్తే ఇంత పెద్ద దేశానికి స్వాతంత్రం వచ్చింది. మన వ్యక్తిత్వానికి స్వాతంత్రం రాదా? మన అలవాట్లు మార్చుకుంటే ఖచ్చితంగా వస్తాయి. సో ఈ స్టోరీ నేను చెప్పడానికి కారణం ఏంటంటే, ఎస్, ఆనాడు ఆ మహానుభావుడి మనసులో పుట్టిన ఆలోచన ఇంత పెద్ద భారతదేశాన్ని, ఇండియన్ యూనియన్, మనదేదో చిన్న కంట్రీ కాదు, విభిన్న భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, వస్త్రాధరణ, ఇలా చెప్పుకుంటూ పోతే మనది ఒక సబ్ కాంటినెంట్ అంటాం, ఉపఖండం, భారత ఉపఖండం. ఒక మనిషి తాలూకు ఒక అలవాటు, ఒక ఆశయం ఇంత పెద్దదా? ఎంత బాగుంది ఒకసారి ఆలోచిస్తే. సో అలవాటుకున్న శక్తి ఏంటంటే, నువ్వు బాగుపడుతావు, నీ పక్కన వాళ్ళు కూడా బాగుపడతావు. ఎందుకంటే ఒక మనిషి ఒక రోజులో మారకపోవచ్చు, కానీ అలవాటుగా చేసుకుంటూ వెళితే ఈ హ్యాబిట్ ఫార్మేషన్ అనేది చాలా చక్కగా అలవడుతుంది. దాంతోపాటు ఇంకొకటి అండి, అలవాట్లకు సంబంధించి, అలవాట్లు మన అవసరాలని తీర్చేదిగా ఉండాలి, అనవసరపు అవసరాలని సృష్టించేవిగా ఉండకూడదు.
ఇది మీరు గుర్తుంచుకోండి. అలవాట్లు మన అవసరాలను తీర్చేలా ఉండాలి, కానీ అవి అనవసరమైన సృష్టిస్తే అవి మనకెందుకు అలవాట్లు, అవి వదిలేయాలి. అవి ఏందన్నది మళ్ళీ మీకు పీపీటీ ద్వారా చూపిస్తాను. సో ఒక అలవాటు మన అవసరాన్ని తీర్చాలి, అనవసరమైన వాటిని మన పక్కన తెచ్చిపెట్టొద్దు. ఇది నోట్ చేసుకోండి. ఎస్ సార్, నా అలవాట్లు కొన్ని నా ఒక్కడికే తెలుసు, పక్కోళ్ళకు తెలియదు అని చాలా మంది అనుకుంటారు. నేను కూడా అనుకుంటాను. కానీ ప్రపంచం ఎప్పుడు మనల్ని గమనిస్తూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, నడుస్తున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, మనం ఏం చేస్తున్నా ఎవరో ఒకరు మనల్ని గమనిస్తూనే ఉంటారు. అందుకే ఒక్క పాయింట్ ఏంటంటే, అలవాట్లు ఆహారంలో, ఆహార్యంలో, వస్త్రాధారణలో, అలంకరణలో, సంభాషణలో, ఇలా ప్రతి దాంట్లో ఇమిడి ఉంటాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా అలవర్చుకోండి. బిహేవియర్ బాగాలేకుంటే మనలో ఎన్ని డిగ్రీస్ ఉన్నా, ఎన్ని క్వాలిటీస్ ఉన్నా, ఎంత పెద్ద మోటివేటర్ అయినా, ఏమైనా జనం ఒక్క క్షణంలో తిరస్కరిస్తారు. కూర్చునే విధానం కరెక్ట్గా లేకపోయినా, మాట్లాడే విధానం కరెక్ట్గా లేకపోయినా, డ్రెస్సింగ్ సెన్స్ లేకపోయినా, దాంతోపాటు మనం ఈ ఆ అలంకరణ సరిగ్గా లేకపోయినా. సో అందుకే మనం ఏం ఆలోచిస్తే అదే అవుతాం, మనం ఏం ఆలోచిస్తే అదే చేస్తాం, మనం ఏం చేస్తామో అందరు అదే చూస్తారు. సో చేయాలి, చూడాలి, మార్చాలి, ఏం చేయాలన్నా సరే ఒక మన హ్యాబిట్ ఫార్మేషన్ అనేది మెయిన్ పిల్లర్. అది ఎప్పుడు స్ట్రాంగ్గా నిర్మించుకోండి. అఫ్ కోర్స్ మనం అంతా ఒక ఏజ్కి వచ్చాం, ఈరోజు కొత్తగా కొన్ని మార్చుకోవాలంటే కుదరదు. కాకపోతే మెల్లమెల్లగా మార్చుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. ఎస్, ఒక అలవాటు మంచిదా చెడుదా అని ఒకరు చెప్పేదాకా మనం వెళ్ళకూడదు. ముందు మనమే దాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటూ ముందుకెళ్తేనే చాలా అద్భుతంగా మన వ్యక్తిత్వం అనేది నిర్మించబడుతుంది. దాంతోపాటు నేను ఇందాక చెప్పినట్టుగా అలవాట్లు వ్యక్తికి వ్యక్తులకు తేడాగా ఉంటాయి. వాళ్ళలా మనం ఉండలేము, వాళ్ళలా మనం ఆలోచించలేము, వాళ్ళు చేసిన పనులన్నీ మనం చేయలేము. కొంతమంది 3:30కి లేస్తారు బ్రహ్మముహూర్తంలో, అలా మనకు కుదరకపోవచ్చు. ఎందుకంటే మనం ఈ రోజులలో మనుషులు చేయాల్సిన పని మిషన్స్ చేస్తున్నాయి, మిషన్స్ చేయాల్సిన పని మనుషులను చేస్తున్నాం, యాంత్రిక జీవితంలో గడుపుతున్నాం. కాబట్టి కొన్ని అందరికి పాసిబుల్ కావు. అందుకే ఎప్పుడు కూడా చాలా మంది బాధపడతారు, ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు అలా చేయగలుగుతున్నా నేను చేయట్లేను. కొంతమంది యోగా చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, వాకింగ్కి వెళ్తారు, జాగింగ్కి వెళ్తారు, బుక్స్ రాస్తారు, ఉదయాన్నే లేచి ఒక నది ఒడ్డున కూర్చుంటారు కొంతమందికి. అందుకే మనకున్న పరిసరాలు, మన ఇల్లు ఏదైతే మనకు కంఫర్ట్ ఇస్తుందో దాన్ని మనం అలవాట్లలో భాగం చేసుకోవాలి. నాకు ఇప్పుడు సముద్రం కావాలంటే హైదరాబాద్కి వస్తుందా? రాదు. అందుకే చాలా మంది ఎలా ఫీల్ అవుతామంటే, అరే ఆయన యోగాసనాలు సముద్రం ఒడ్డున వేస్తున్నాడు, నాకు సముద్రం లేదు కాబట్టి నేను యోగాసనాలు వేయను, ఇంకా నా చేతులు లేదని వదిలేస్తాం. కానీ నీ ఇంటి పక్కన చిన్న పచ్చిక బయలు పబ్లిక్ పార్క్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి వేయచ్చు. యోగాసనాలు, యోగను, ఎక్సర్సైజు, ఏదో ఒకటి బ్రీతింగ్, ఏదో ఒకటి చేయొచ్చు కదా. అందుకే నేను ఏమంటానంటే, ఎవరితోనూ కంపారిజన్ చేసుకొని మనం కొన్ని మానుకోవద్దు. మనకు భగవంతుడు ఇచ్చిన మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు, మనుషుల నుంచి మనలో ఉన్న బెస్ట్ అలవాట్లను మనం పెంపొందించుకోవాలి. నేను చెప్పొచ్చు, సార్ అలవాట్లు అంటే ఇవన్నీ ఎందుకు ఉంటాయి? పొద్దున్న లేవాలి, యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, హెల్త్ బాగా చూసుకోవాలి, టైంకి తినాలి, జంక్ ఫుడ్ తినొద్దు. ఈ టాపిక్ ఎక్కడైనా దొరుకుతాయి, చాట్ జీపీటీలు ఎక్కడ కొట్టినా వస్తాయి. కానీ మనిషికి మనసుకు ముడిపెట్టి చెప్తేనే జనాలు వింటారు ఈ రోజుల్లో. మామూలుగా చెప్తే ఎవరు వినరు. అందుకే నేను సెషన్ కాదు ఇది, మనలో ఉన్నాయి, మనం చర్చించుకుంటామని చెప్పాను. ఎస్, ఇంకొకటి, ఇది చాలా పవర్ఫుల్, దయచేసి గుర్తుంచుకోండి, కనెక్ట్ అవుతే మనసులో పెట్టుకోండి. అలవాట్లు ఆయుధాలు లాంటివి. అలవాట్లు మన మనసులో, మన మెదడులో ఉన్నటువంటి మనం చేసేవి ఏవైతే హ్యాబిట్స్ ఉన్నాయో అవి ఆయుధాలు లాంటివి. ఆత్మరక్షణకు ఉపయోగపడతాయి, ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయి. ఎస్, ఎందుకంటే సూసైడ్స్ వింటున్నాం, దానికి వేరే ఏమీ లేదు. నెగిటివ్ థింకింగ్ అదొక హ్యాబిట్, ఓవర్ థింకింగ్ ఒక హ్యాబిట్, ఎవరు ఏదో అనుకుంటారు నా గురించి, అదొక హ్యాబిట్ అవుతుంది. హ్యాబిట్ అలా ఫామ్ అవుతుంది, ఇంకా దాన్ని కంట్రోల్ చేయలేం. కరెక్ట్ టైంలో మనం గనక చెప్పకుండా ఉంటే, గైడ్ చేయకుండా ఉంటే, మోటివేట్ చేయకుండా ఉంటే, ప్రేరణ నింపకుండా ఉంటే, చూడండి జనరేషన్స్ ఎలా తయారవుతాయి. పాపం తల్లిదండ్రులకు తెలియదు, వీడు ఎవరిని అడగడు, కానీ అలా అయ్యో నాకు తక్కువ మార్కులు వచ్చాయి,
నాకు తక్కువ వచ్చాయి, తక్కువ వచ్చాయి, తక్కువ వచ్చాయి, తక్కువ వస్తాయి లేదా తక్కువ వచ్చాయి. అలా ఒక 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్ మనసులో అది బలంగా మారి ఓవర్ థింకింగ్ అనేది ఒక హ్యాబిట్గా బిల్డ్ అవుతుంది ఈ రోజులలో. నేను నల్లగా ఉన్నాను, చూడండి, ఇవి నిజం, ఇవి నిజాలు, ఏ పుస్తకాల్లో దొరకవు. ఎస్, అందుకే ఒక అలవాటు ఆయుధం లాంటిది, ఆత్మరక్షణకు ఉపయోగపడుతుంది, ఆత్మహత్యకు కూడా ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ యొక్క అలవాట్లు ఏమున్నాయో మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీలున్నంత వరకు తెలియజేయండి. మీ పిల్లలకైనా చెప్పండి, అట్లీస్ట్ మీ తమ్ముడు చెల్లి ఎవరుంటే వాళ్ళకు అలా ఏమి ఉండదని. మనకు నెంబర్ ఆఫ్ మోటివేషన్స్ బుక్స్ ఉన్నాయి, హ్యాబిట్ ఫార్మేషన్ అని, అవి తెచ్చుకోండి, వాళ్ళకి ఇవ్వండి. డబ్బులు ఇవ్వకండి, బుక్స్ ఇవ్వండి. నేను బుక్స్ కొనడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించాను, ఒక్క క్షణం కూడా. నాకు ఎవరైనా ఏదైనా బుక్ పేరు చెప్తే అది మంచిదా అది చూడను, ఫస్ట్ అది ఆర్డర్ చేస్తాను. సో అది నాకు ఒక అలవాటు అయింది ఇంపాక్ట్లోకి వచ్చాక. ఎస్, దాని తర్వాత ఇంకొకటి అంటే, అలవాట్లు బాగుండి చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు, బాగోలేక బాగుపడ్డ వాళ్ళు ఎవరు లేరు. మీరు ఒకసారి మీ చుట్టూ గమనించండి. ఎవరి అలవాట్లయితే ఆదర్శంగా బాగుంటాయో వాళ్ళు ఎవరు చెడగొట్టినా చెడిపోరు. దాంతోపాటు అలవాట్లు బాగులేని వాళ్ళు ఎవరు బాగు చేయాలన్నా బాగుపడరు, ఎందుకంటే ఆ స్టేజ్ దాటిపోయి ఉంటారు ఇప్పటికి. అట్లీస్ట్ మనం ఒక ట్రైనర్స్, ఇంపాక్ట్ స్వచ్ఛంద సంస్థలో, సమాజ సేవ చేసే సంస్థలో ఉన్నాం కాబట్టి 10 మందికి అది తెలియజేద్దాం, మనం నేర్చుకున్న నలుగురికి నేర్పిద్దాం. దాంతోపాటు మన భవిష్యత్తును నిర్ణయించేది మన దగ్గర ఉన్న బంగారమో భగవంతుడో కాదు, కేవలం ఒక్క భవ్యమైన అలవాటు. భగవంతుడు ఎప్పుడైనా సహాయం చేస్తాడు. ఒక బుక్లో చదివాను, ఒక చాలా పెద్ద ఆయన కోటీశ్వరుడు, చాలా కోటీశ్వరుడు, అసలు ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఆయన ఏం చేస్తారంటే, వర్క్ ప్రెషర్స్, కోట్లు ఉంటే ఉట్టిగానే రావు, కోట్లైనా సరే, ఈ కోట్లైనా సరే ఊటికే రావు. ₹1,00,00,000 రాదు, కోటి రాదు. ఒక ట్రైనర్గా కోట్ వేసుకున్నాం, లేదంటే మనకి ఎక్కడిదో క్వాలిఫికేషన్, ఆఫ్ కోర్స్. సో ఒక పెద్ద ఆయన ఒక బుక్లో చదివాను, ఆయన ఏం చేస్తారంటే, మార్నింగ్ లేవగానే ఆయనకి ఏవైతే పనులు ఉన్నాయో, అంటే ఆయన కూడా ఒక సమాజానికి సేవ చేసే పొజిషన్లో ఉన్నారు, కానీ చాలా రిచ్, మంచి పొజిషన్. వద్దు అనుకుంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు, కానీ ఆయనకి ఏదో చేయాలనే ఒక ఆలోచన ఉందంట. ఆయన ఏం చేస్తారంటే, ఉదయాన్నే లేచి దేవుడి గుడికి వెళ్ళి ఒక 40 నిమిషాలు, భగవంతుడా నేను ఇవన్నీ చేయాలి, నాకు ఆ శక్తిని ఇవ్వు, అవి నువ్వు చెయ్యు అని ఆయన కోరుకోడంట. ఆ శక్తిని నాకు ఇవ్వు అని మాత్రమే ప్రార్థిస్తారంట. అలా 40 రోజులు చేస్తారంట, రోజు 40 నిమిషాలు. మళ్ళీ 3 నెలల దాకా ఆయన ఏ వర్క్స్ పెండింగ్ ఉన్నావంట, ఏ హెడ్ఏక్స్ ఉన్నావంట. కానీ భగవంతుడు కూడా నాతో మాట్లాడతాడని కూడా ఆయన రాసుకున్నాడు. కానీ భగవంతుడు చెప్తాడంట, నన్ను 100% కోరికలు నువ్వు కోరితే నేను 5% సహాయం చేస్తాను, 95% ఆ శక్తిని నీకు ఇస్తాను అని చెప్తాడంట. అది భగవంతునికి భక్తునికి అనుసంధానమైన ఆ సంబంధం. సో అలా ఆ పెద్ద మనిషి నుంచి నేను మోటివేట్ అయిన ఏంటంటే, ఎస్, నేను ఏదైనా చేయాలి, ఏదైనా నేర్చుకోవాలంటే భగవంతుని కోరుకోవాలి, తప్పులేదు, కానీ మొత్తం నువ్వే చేయని పెట్టకూడదు. అలాగే ఈ అలవాట్లు కూడా ఒకే రోజు మారవు, మెల్లమెల్లగా మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. అందుకే మన భవిష్యత్తు నిర్ణయించేది మన పిల్లల భవిష్యత్తు అయినా, లేదంటే ఇంకా మనకు తెలిసిన వాళ్ళదైనా, భగవంతుడు బంగారము కాదు, ఒక భవ్యమైన ఒక మంచి అలవాటు. ఆ అలవాటులో పొరపాటుగా కాదు, పొరపాటున కూడా అలవాట్లు చెడ్డవి దరికి చేరకుండా చూసుకోండి. మీరందరూ అలా చూసుకుంటారని ఒక చిన్నది మన దగ్గర పీపీటీ ఉంది, వీలున్నంత వరకు నా వంతుగా మీకు మరింత సమాచారాన్ని అందించాలని ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు ఇంకొకటి, ఒక చిన్నది ఒక మాట చెప్తాను, మీరు అనుకోండి ఇలా, నేను సక్సెస్ఫుల్ పర్సన్ అవునో కాదో, కానీ నేను ఫెయిల్యూర్ కాదు, నేను ఎప్పటికీ ఫెయిల్యూర్ కాదు. ఎందుకంటే అలా అనుకున్నప్పుడు మాత్రమే మనకు మనం మోటివేట్ అవుతాం. ఎప్పుడు నేను సక్సెస్, నేను ఈ రోజుకి ఎప్పుడు నేను సక్సెస్ ఇదని నేను అనుకోను. ఐ వాంట్ టు డూ సంథింగ్. అది ఎలా వస్తుంది అంటే, జస్ట్ చేంజ్ యువర్ హ్యాబిట్స్, గివ్ అప్, లీవ్ అప్. ఏదైతే ఇంతకుముందుగా అన్నట్టుగా లైఫ్లో వేస్ట్ని తీసేస్తేనే బెస్ట్ మిగులుతుంది. ఆ బెస్ట్ కోసం ప్రతిరోజు వెతకాలంటే జస్ట్ 1 టిప్, చేంజ్ యువర్ హ్యాబిట్స్, ఇంప్రూవ్ యువర్ హ్యాబిట్స్, లెర్న్ గుడ్ హ్యాబిట్స్, ఫాలో ద ఆల్ లైఫ్ స్కిల్స్. అలా చేస్తేనే చాలా ముందుకెళ్తాం.
మీరందరూ కూడా కొంచెం శ్రద్ధగా వింటే నేను ఒక చిన్న పీపీటీ ఉంది మన దగ్గర, అది షేర్ చేస్తాను, వీలుంటే నోట్ చేసుకోండి. ఆ, ఇప్పుడు చెప్పండి. ప్రారంభంలోనే ఆరంభిద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ మీరు రోజు వచ్చి మమ్మల్ని ఎందుకు సార్ మీ సెషన్ మీరు చెప్పండి, ఎందుకు రోజు సార్ ఇలా మమ్మల్ని అడుగుతారు అంటారు అనుకొని నేను అడగలేదు. చెప్పండి. గుడ్ హ్యాబిట్స్ చాలా బాగున్నాయి, మనకి వాటి గురించి ప్రస్తావన వద్దు. వెరీ లక్కీ వేర్, మనకు అమ్మ నాన్న మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన కొన్ని అలవాట్లు ఉన్నాయి, వాటి వల్లనే ఇంత దూరం వచ్చాం లైఫ్లో. ఒకసారి ఆలోచించండి, మీ మనసులో అనుకోండి, మనం ఇంత దూరం వచ్చాము, సమాజంలో మనకు ఆస్తుపుస్తో పేరుంది, సంపాదిస్తున్నాము, ఆస్తిపాస్తులు ఉన్నాయి, సమాజంలో ఒక గౌరవం అనేది ఉంది, నలుగురు మన మాట వింటారు అంటే వాటి కారణం మన గుడ్ హ్యాబిట్సా బ్యాడ్ హ్యాబిట్స్? ఖచ్చితంగా మన అలవాట్లు మాత్రమే. అంటే స్థానం ఇవ్వాలన్నా, స్థానాన్ని పడగొట్టాలన్నా, నిలబెట్టాలన్నా సరే జస్ట్ యువర్ హ్యాబిట్స్ ఓన్లీ రీజన్, ఇంకా వేరే ఏది కాదు. ఇది ఏ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఎస్, ఓకే. ఇప్పుడు చెప్పండి, మీకున్న 5 బ్యాడ్ హ్యాబిట్స్ ఎవరైనా ధైర్యంగా చెప్పండి. ఆఫ్లైన్లో ఒక పెన్ గిఫ్ట్ ఇస్తాను. పోనీ సార్ మీరే స్పీకర్ కదా, మీరే చెప్పుకోండి అంటే, జీషన్ సార్ వేరే వాళ్ళకి ఇద్దాం ఒకసారి అవకాశం. మీకు కూడా చెప్పండి, కానీ వేరే వాళ్ళకి ఇద్దాం. చెప్పండి. నేను మళ్ళీ చెప్పాను, ప్రతి నిమిషం నాకు విలువైంది. యా, నాగేశ్వరరావు సార్ ప్లీజ్ సార్. సార్కి అన్మ్యూట్ ఆప్షన్ దొరుకుతుందా? అయ్యో సార్ మ్యూట్ అయ్యారు మళ్ళీ. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్ దయచేసి. గ్రేట్ ఈవినింగ్ సార్. నేను మా 5 హ్యాబిట్స్ చెప్పే ముందు మీ గురించి ఒక మాట చెప్పాలి. మీరు క్లాస్లో మాట్లాడుతుంటారు కదా, సెషన్లో మాట్లాడినప్పుడు మీ నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే అనుభవ స్ఫూర్తిగా, బుక్ రీడింగ్ కాదు, అనుభవంలోంచి వచ్చిన మాటలాగా అనిపిస్తుంది. నోట్ చేసుకుంటాం అన్నమాట. ఎనీహౌ, నా బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటంటే, అందరినీ మార్చారనుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక టీం, నా దగ్గర 40 మెంబర్స్ ఉన్నారు. అందరూ నాలాగే కమిటెడ్గా వర్క్ చేయాలి, వాళ్ళందరినీ మార్చేయాలని చెప్పేసి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అనుకోవడం, అదొకటి. నెక్స్ట్, ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయకపోవడం. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ అంటే నా వింగ్ అన్న తర్వాత వాళ్ళు అందులో ఎవరైనా ఏం పెడితే అసలు యాక్సెప్ట్ చేయకపోవడం. నెక్స్ట్, ఎవరైనా పెయిన్గా ఉంటే అది రియల్ కాదా అని అసెస్మెంట్ చేయకుండా ఇమీడియట్గా నా వంతు కంట్రిబ్యూట్ చేయడం. దానివల్ల చాలా లాస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గాయత్రి మేడం. సార్ నాకు 3 అయితే వచ్చేసి సార్. అండర్ ఎస్టిమేషన్, అంటే తొందరగా నన్ను నేను చాలా హైప్ చేసుకోను అండ్ చాలా అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాను. ఎవరైనా చెప్తే కానీ నా స్కిల్ గురించి నాకు తెలియదు. ఫస్ట్ థింగ్ అది. టూ మచ్ ఫ్రెండ్లీ, అంటే ఏ కొత్త వ్యక్తి కలిసినా కానీ చాలా ఎక్కువ ఫ్రెండ్లీనెస్ చూపిస్తాను. కొంచెం టైం తీసుకుంటాను టు అండర్స్టాండ్ దెమ్. అది కొన్ని చోట్ల మిస్యూజ్ అవుతుంది, అదొకటి. అంటే వితౌట్ ఎనీ లిమిటేషన్, ఎనీ అండర్స్టాండింగ్, ఎవరైనా పరిచయం అయితే వాట్ ఎవర్ ఐఎమ్ ఐ విల్ బి దేర్. నా క్యారెక్టర్ ఏంటి అలానే ఉంటాను. అది ఎక్కడొక్కడ కొన్ని చోట్ల హార్మ్ చేస్తుంది. ఇంకొకటి, ఇంకా నేను 100% ఇవ్వాలి సార్. మీరు అన్నట్టుగా నా హ్యాబిట్ ఫార్మేషన్ లో ఇంకా సెట్ చేసుకోవాల్సింది టైంని ఎక్కడో ఇంకా సిస్టమేటిక్ గా చేసుకోవాలి. అప్పుడప్పుడు ఫిజిల్ అవుట్ అయిపోతూ ఉంటాను. సో అదొకటి కరెక్ట్ చేసుకోవాలి. ఇంకొకటి, ప్రాపర్ ప్రిపరేషన్స్, అంటే ఎక్కడ ఏ షెడ్యూల్కి వెళ్ళినా ఇవి ఇప్పుడు దాకా ఏ చేసినా కానీ ఆన్ షార్ట్ టైం చేసేస్తూ ఉంటాను. ఐ నీడ్ టు గివ్ ఎ క్వాలిటీ టైం. దీంతో పాటు ఎగ్జాక్ట్ గా ఆ గోల్ సెట్టింగ్ గురించి వర్కౌట్ చేయడం అనేది ఐ హ్యావ్ టు సెట్. ఈ 5 అయితే అట్ ప్రెసెంట్ ఉన్నాయి సార్. రెస్ట్ అదర్ థింగ్స్. థ్యాంక్ యూ మేడం. గాయత్రి మేడం, సమయాన్ని గౌరవించాలి కాబట్టి డెఫినెట్లీ Yes, sir. ఇప్పుడు నేను 3కు తగ్గిస్తున్నాను. పద్మ మేడం, ఐ వాంట్ 3. మనలో ఉన్నటువంటి మంచిగా అనేవి ఒక అలవాట్లు, బ్యాడ్ అని అనుకోవద్దు, కానీ మనకు ఉపయోగపడను అనుకుందాం. ప్లీజ్ మేడం, పద్మ. హాయ్ సార్, హ్యాపీ ఈవినింగ్. సో నాకేంటంటే, నేను ఉన్నప్పుడు కంటిన్యూస్, అంటే ఆ వర్క్ ఫినిష్ చేయాలన్న దాంతో నేను తిన్నానా లేదా అన్నది కూడా చూడను, నా హెల్త్ గురించి కూడా పట్టించుకోను. సో అదొక్కటి చేంజ్ చేసుకోలేకపోతున్నాను.
అండ్ ఇంకోటి ఏంటంటే ఎదుటి వాళ్ళు ఏదైనా అనగానే ఫీల్ అవుతాను. ఫస్ట్ ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోతాను, దాని గురించి ఓవర్ గా థింక్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఓపిక తక్కువ చెప్పాలంటే. థ్యాంక్ యూ మేడం. ఓకే, మీకు చివరిలో చెప్తాను. మురళీ శ్రేష్ఠ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ యువర్. హ్యాపీ ఈవినింగ్ సార్. నాలో ఉన్న 3 బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటంటే, ఒక్కటి, నేను 99.9% ఆఫ్ ద టైం లేట్ ఉంటాను ప్రతి చోట. అండ్ నాకు షార్ట్ టెంపర్ బాగా ఎక్కువ. అండ్ నేను చాలా లేజీ. ఈ 3 బ్యాడ్ హ్యాబిట్స్ నాకున్నవి. సూపర్ మేడం. ఓకే, ఫైన్. అంటే ఇంతమంది ముందు ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అందుకే నేను మాట్లాడించాను. ఇంకొకటి, మీరు మాట్లాడాలని నేను మాట్లాడించలేదు. నేను మాట్లాడించాలని అనుకున్నాను కాబట్టి మీరు మాట్లాడారు. అలవాటు కూడా అంతే. దట్స్ ట్రూ. అది నేను చేయాలనుకున్నా కాబట్టి చేస్తాను. నేను చేయొద్దు అనుకుంటే చేయను. ఒక గట్టి సంకల్పం, ఒక గట్టి చర్య ప్రతిచర్య ఉంటుంది కదా. మనం ఏమనుకుంటామో అదే చేస్తాం, మనం ఏం ఆశిస్తామో అదే వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్. ఎస్, మీరు ఇప్పుడు 3 చెప్పారా, 4 చెప్పారు. టైం అలో కావట్లేదు కాబట్టి నేను కట్ చేశాను. మీరు చెప్పిన పాయింట్స్ ఇక్కడ ఎంతమంది దాదాపుగా మ్యాచింగ్ అవుతాయి, నాకు కూడా అవుతాయి. అందుకే మనం మాట్లాడడం వేరు, మాట్లాడించడం వేరు. అలవాట్లు అలవర్చుకోవడం వేరు, వదిలించుకోవడం వేరు. ఇప్పుడు మీకు మీ జీవితంలో భాగమయ్యాయి కాబట్టి చాలా ఈజీగా వదిలించుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇంతమంది ముందు చెప్పే ధైర్యం ఉన్నప్పుడు వాటిని మార్చుకునే ధైర్యం ఎందుకు లేదు? ఉంది, ఆ శక్తి మనలో ఉంది. ఎందుకంటే మీరు గుర్తించారు. అది నా కాన్ఫిడెంట్. అంటే మీకు ఇవి అవసరం లేవు అని గుర్తించారు. ఆ గుర్తించడంలోనే గుర్తింపు ఉంది, దానికి సొల్యూషన్ కూడా ఉంది. సార్, సంపత్ గౌడ్ సార్, ఒక్కటి చెప్పండి సార్, మీరు ఒక్కటే. అన్మ్యూట్ ఆప్షన్ ఏమన్నా? సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మళ్ళీ చివరిలో మాట్లాడించే ప్రయత్నం చేస్తా, దయచేసి ఏమనుకోవద్దు, అన్యదా భావించకండి. ఓకే, మనం ఇమీడియట్లీగా ఒక పీపీటీ షేరింగ్ ద్వారా మనము మరికొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకే, అందరూ ఒకసారి ఫ్రీ అయిపోండి, చప్పట్లు కొట్టండి. అలాగే చప్పట్లు కొడితే చాలా మంచిది. ఫ్రీ అయిపోండి, చాలా ఫ్రీ అయిపోండి. మన ట్రైనర్స్ ఇంకా 247 అంటే ఆఫ్లైన్లో అద్దె కొడతారు ఇక. సో మిమ్మల్ని చూసే క్షణం కోసం ఆర్కే సార్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మీకు తెలియదు. ఆ క్షణం కోసం మేము కూడా చాలా ఎక్సైట్గా అవుతున్నాము. అసలు ఇక్కడ సెషన్స్ కాదు, మనుషులు కాదు, మాటలు కాదు, మీరు చూపించే ఆ యొక్క కృతజ్ఞత అనేది ఉంటుంది కదా, ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. మేం మాటిస్తున్నాము, మీకు ఆఫ్లైన్లో ఆనందంతో మాత్రమే బయటికి వెళ్తారు, జ్ఞాపకాలతో వెళతారు, జ్ఞానోదయమైన మనసుతో వెళతారు. అందరినీ 40 మంది, మనం 35 మంది, 40 మంది మనస్సులు జీవితాంతం తోడుండేలా అంత బాగా ట్రైనింగ్ జరుగుతుంది. ఇది ఆఫ్ ద రికార్డ్. ఆన్ ద రికార్డ్ మీరే చెప్పాలి ఫీడ్బ్యాక్ తర్వాత. ఓకే అండి, మనం ఒక పీపీటీ షేరింగ్కి వెళ్దాము. షేర్ స్క్రీన్. ఓకే, ఎవరైనా మాట్లాడండి ఆలోపు. ఎవరైనా మాట్లాడతారా? మీరు మాట్లాడింది నెమరేసుకుంటాం సార్. అంతసేపట్లో అలా ఎంతసేపు మీరు చెప్పింది అంతా నెమరేసుకుంటాం. ఓ, థ్యాంక్ యూ సార్. సరే, మాట్లాడడం వచ్చిన వాళ్ళు మనుషుల్ని మాత్రమే కాదు, మనసుల్ని కూడా గెలుస్తారు. అందుకే మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది క్లియర్గా ఉందండి పీపీటీ? క్లియర్గా ఉందా సార్? ఎవరైనా ఒకరు కన్ఫర్మ్ చేయండి. వెరీ గుడ్. నేను ఇంకా షేరింగ్ మోడ్లోకి వెళ్తాను. యా, ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్ అండ్ గుడ్. సాంగ్ వస్తుంది. ఎస్, అలవాటును అలవర్చుకోవడం ఎలా అన్నది మన యొక్క టాపిక్. ఎలా మనకి ఇందులో మనం ఏమి నేర్చుకోబోతున్నామంటే, అసలు అలవాటు అంటే ఏమిటి అన్నది తెలియని దశలో ఎవరూ లేము.
సో మనకు తెలుసు, మనం ఏదైతే రోజువారీగా చేస్తామో అదే అలవాటు అవుతుంది, అది అలవాటుగా మారుతుంది. అలాగే మనం మంచి అలవాట్లుగా చెప్పుకునేవి ఇందాక మనం చర్చించాం. దాంతోపాటు మనం చెడు అలవాట్లు అనేవి పిలిచేవి ఏవి, మనం భావించేవి ఏవి మీరు చెప్పారు ఇందాక ముగ్గురు నలుగురు. దాంతోపాటు మంచి అలవాట్లను ఎలా అలవర్చుకోవాలి చర్చించవచ్చు. దాంతోపాటు చెడు అలవాట్ల వల్ల జీవితంపై పడే ప్రభావం, దాంతోపాటు మంచి అలవాటు మన జీవితాభివృద్ధికి ఎలా తోడ్పడుతుంది, అలాగే విజయానికి కావలసిన అలవాట్లు ఏమిటి. ఒక్కసారి మనం గమనిస్తే గనక అలవాటు అంటే మన దైనందిన జీవితంలో మనం క్రమం తప్పకుండా చేసే పనులు. ఇవి మన ఆలోచనలు, భావాలు, ప్రవర్తన ద్వారా ఏర్పడతాయి. కొన్నిసార్లు ఈ అలవాట్లు మనకు తెలియకుండానే ఏర్పడతాయి. పరిసరాల ద్వారా, స్నేహితుల ద్వారా, అమ్మానాన్నల ద్వారా, మనం పుట్టి పెరిగిన ప్రదేశం ద్వారా, చుట్టూ ఉన్న మనుషుల ద్వారా. ఎస్, ఈ అలవాట్లు మనం పదే పదేగా చేస్తూ వెళితేనే మన జీవితంలో అవి భాగం అవుతాయి. అలాగే ప్రోత్సాహం అంట, ఎంకరేజ్మెంట్. ఒక అలవాటు నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తే దాన్ని నేను రోజు చేస్తాను. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆ ప్రోత్సాహం మన హెల్త్కి మంచిదా కాదా, మన జీవితానికి ఎదుగుదలకు మంచిదా కాదా. దాంతోపాటు అలవాట్లలో 2 రకాలు ఉంటాయి మనందరికి తెలిసినట్టుగా, చెడు అలవాట్లు అలాగే మంచి అలవాట్లు. మంచి అలవాట్లు మనల్ని ముందుకు తీసుకెళ్తే, చెడు అలవాట్లు చాలా సింపుల్గా అసలు ఏమాత్రం హింట్ ఇవ్వకుండా లైఫ్లో వెనక్కి లాగుతాయి. ఇందులో ఏ డౌట్ లేదు. దాంతోపాటు అలవాట్ల యొక్క ప్రాముఖ్యత ఏమిటి, మన జీవితంలో మనం ఎదగాలి, ముందుకెళ్ళాలి, నలుగురు మనల్ని గుర్తించాలి, మెచ్చుకోవాలి, మనం నలుగురికి ఆదర్శంగా ఉండాలి అనుకుంటే మాత్రం అలవాట్ల ప్రాముఖ్యత దయచేసి గుర్తించండి. ఇది చాలా చిన్న సబ్జెక్ట్, కానీ నేర్చుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్, జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అందుకే అలవాట్లు మన జీవితాన్ని చాలా వరకు ప్రభావితం చేస్తాయి. ఎఫెక్ట్ డైలీ ఉంటుంది. మనం ఏ పని చేస్తే దాని రిజల్ట్ అదే వస్తుంది. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. కొన్నేమో ఇమీడియట్లీ వస్తాయి, కొన్నేమో లేట్గా వస్తాయి. అలాగే ఒక మంచి అలవాటు మన ఆరోగ్యాన్ని, శ్రేయస్సును మెరుగుపరుస్తాయి. చెడు అలవాట్లు మన ఆరోగ్యాన్ని, జీవితాన్ని నాశనం చేస్తాయి. అలాగే మంచి అలవాట్లు విజయానికి దారితీస్తాయి, చెడు అలవాట్లు వైఫల్యానికి కారణం అవుతాయి. అది మనం గుర్తించేలోపు మనం ఓడిపోతాం. ఇంకొకటి, అలవాట్లు మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి మంచి అలవాట్లను పెంపొందించుకోవడం, చెడు అలవాట్లను వదిలించుకోవడం చాలా అవసరం. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ అండి. మంచి అలవాటు ఇప్పుడు మీ జీవితంలోకి రాకపోయినా సరే జీవితం ఏమీ మారకపోవచ్చు, కానీ చెడు అలవాటు వచ్చి మీ చెంతన చేరితే మాత్రం జీవితం ఖచ్చితంగా ప్రభావితం అవుతుంది. దయచేసి గుర్తుంచుకోండి. దాని తర్వాత మంచి అలవాట్లుగా మనం చెప్పుకునేవి ఇవందరికీ తెలిసిందే. మనకు చాట్ జీపీటీ అడిగితే ఒకరు 30 సెకండ్లలో ఇస్తుంది, లేదా గూగుల్లో అడిగినా మనకు దొరుకుతాయి, యూట్యూబ్లో అడిగినా దొరుకుతాయి. కానీ అయినా సరే మనం ఎందుకు వీటిని ఆచరిస్తలేము అన్నది ఒక పాయింట్ మనది. ఎస్, మంచి అలవాట్లు మన జీవితాన్ని ఎంతో మెరుగుపరుస్తాయి. అవి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. కొన్ని ముఖ్యమైన మంచి అలవాట్లు అయినా సరే మనకు ఉపయోగపడతాయి కాబట్టి చెప్పుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో మంచి చేయడానికి ఎక్కువ కష్టపడాలి, మంచి చెప్పడానికే చాలాసార్లు చెప్పాల్సి వస్తుంది. చెడు తిడితే ఎమ్మటే చెంపదెబ్బ కొడతారు, మంచి చెప్తే తల కూడా ఊపరు, నవ్వ కూడా నవ్వరు, థ్యాంక్స్ కూడా చెప్పరు. అందుకే మంచి చేయడానికి ఎక్కువ కష్టపడాలి. ఎస్, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. దాంతోపాటు సమతుల్య ఆహారం, బ్యాలెన్సింగ్ డైట్ అంటాము. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు వంటి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మనకు, మన పిల్లలకి, ఎవరికైనా సరే. మనం ఏం తింటే బాడీ అలాగే తయారవుతుంది. కాబట్టి ఎప్పుడు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. దాన్ని మంచి అలవాటుగా మార్చుకోండి. మంచి ఆహారం తీసుకోవడం కూడా ఒక అందమైన అలవాటు. దాంతోపాటు వ్యాయామం చేయడం కూడా ఒక మంచి అలవాటు. తగినంత నిద్ర, రోజుకు 7-8 గంటల నిద్ర శరీరాన్ని అలాగే మనసును రిఫ్రెష్ చేస్తుంది, ప్రేరేపిస్తుంది, పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. నిద్రపోని మనసైనా, మనిషి అయినా సరే హుషారుగా ఉండరు. అందుకే మనసుకు, మనిషికి చాలా అవసరం. మనసుకు ప్రశాంతత ఎలాగో శరీరానికి నిద్ర అలాంటిది. అందుకే నిద్రని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకండి దయచేసి. అలాగే నీరు త్రాగడం. ప్రపంచంలో అత్యంత పవిత్రమైన నదీ జలాలున్న దేశం మనది. మనకు నీటి కొరత లేదు. కోర్స్ కలుషితం అయ్యాయి, అది కాదను, కానీ మనం నీరును పూజిస్తాం, నదుల్ని పూజిస్తాం. సో నీరు యొక్క పవిత్రతను మనం గుర్తించి దాన్ని మనం ప్రాపర్గా తీసుకుంటే, మన శరీరానికి ఎంత అవసరం అనేది మనం గుర్తించి తీసుకుంటే సగం వరకు వ్యాధులు అనేవి రావు. అందుకే తగినంత నీరు తాగండి, తాగించండి. ఎస్పెషలీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి, ఆ పిల్లలకు అది తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. దాంతోపాటు మానసిక ఆరోగ్యానికి సంబంధించినవి కొన్ని మనం గమనిస్తే
చూస్తే గనక ధ్యానం మరియు యోగా ఇది మానసిక ప్రశాంతతను, ఒత్తిడిని తగ్గిస్తుంది. పుస్తకాలు చదవడం ఇది జ్ఞానాన్ని పెంచడమే కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా ఒక మంచి అలవాటు. టైం మేనేజ్మెంట్ అంటారు మన రమేష్ పర్తో సార్ సింబల్ దానికి. ప్రణాళిక ప్రకారం పనులు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అసలు ఒత్తిడి ఎక్కడ ఉండదండి, మనం చేసే పనులలో నుంచి ఒత్తిడి తెచ్చిపెట్టుకుంటాం, దానంతట అది మన దగ్గరికి రాదు. ఏదైనా లేట్ అయిందంటే ఒత్తిడి వచ్చేస్తుంది ఫ్రీగా. అందుకే టైం మీద ఏ పని చేసినా కానీ ఒత్తిడి రాదు, ఆ పని కూడా విజయవంతం అవుతుంది. అందుకే టైం మేనేజ్మెంట్ చాలా మంచి అలవాటు. దాంతోపాటు సానుకూల దృక్పథం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సానుకూల పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ మైండ్ సెట్. పాజిటివ్ మైండ్ సెట్ ఒక మంచి మందిరం లాంటిది. అక్కడ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించలేదు. అందుకే మనిషికి పాజిటివ్ మైండ్ సెట్ అనేది చాలా అవసరం. ఏది జరిగినా ఓవర్ థింకింగ్ చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు, భయపడద్దు. ఎప్పుడు కూడా సానుకూలమైన ఆలోచనలతో జీవిస్తే సగం ఆరోగ్యం అదే ఇస్తుంది మనకు. దయచేసి ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ని వదులుకోవద్దు. దాంతోపాటు సహనం, ఓర్పు, పేషెన్స్. ఇతరులతో వ్యవహరించేటప్పుడు సహనంగా, ఓర్పుగా ఉండండి. కోపము 100 మంది శత్రువుల్ని సృష్టిస్తుంది, కానీ ఓర్పు, నేర్పు మనం ఒక కూర్పుగా మార్చుకుంటే ఆ 100లో ఒక్కరైనా మనకు ప్రాణమిత్రులు అవుతారు. అందుకే ఓర్పుకు, సహనానికి ఉన్నటువంటి అది ఒక శక్తి అన్నమాట. మన కోపం 100 మందిని తెచ్చిపెడుతుంది, కానీ ఆ 100 మందిలో మన అందరు బాగుంటే, మనం మారి ఓర్పుగా ఉంటే వాళ్ళలో మన ప్రాణమిత్రులు కూడా అవుతారు. అందుకే ఎప్పుడు కూడా హైరాణ పడి అనవసరంగా చికాకులు తెచ్చుకొని జీవితాన్ని చిందరవందర చేసుకోదు. దాంతోపాటు మంచి చెడు అలవాట్లు అని పిలిచేవి ఇది కూడా మనం డిస్కస్ చేయాల్సిన పాయింటే. ఏంటంటే చెడు అలవాట్లు మన ఆరోగ్యాన్ని, జీవితాన్ని నాశనం చేస్తాయి. వాటి వల్ల శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. కొన్ని ముఖ్యమైన చెడు అలవాట్లు చూసుకుంటే ధూమపానం, సిగరెట్లు, బీడీలు ఇలాంటివి కొన్ని. దాంతోపాటు వీటి వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు ఇవి వస్తాయి. మద్యపానం అతిగా చేయడం వల్ల కాలేయం, గుండె, మెదడు, అంటే దేవుడిచ్చింది అమ్మ అంతా కష్టపడి 9 మాసాలు మోసి అపురూపమైన రూపాన్ని, ఈ ప్రపంచానికి పరిచయం చేసిన రూపాన్ని కేవలం ఒక అలవాటు అనే ఒక మహమ్మారిన పడి మనం అందమైన రూపాన్ని అందవిహీనంగా చేసి చివరికి జీవితాలను ముగిస్తున్నాం. సో అమ్మ అంత కష్టపడి జన్మనిచ్చింది కొన్ని అలవాట్ల వల్ల ఈ శరీరాన్ని, ఈ జీవితాన్ని ముగించమని కాదు. ప్లీజ్ ఇది అర్థం చేసుకోవాలి మనందరం. అందుకే జంక్ ఫుడ్ తినొద్దు, పిల్లలను ఎంకరేజ్ చేయొద్దు. దాంతోపాటు నిద్ర లేకపోవడం మనందరికీ తెలుసు, మొబైల్ అడిక్షన్ అందరం చెప్పేవాళ్ళమే కానీ పాటించే వాళ్ళము లేము. అయినా సరే మన వంతు ప్రయత్నంగా మెల్లమెల్లగా మారుద్దాం, మనం మారుదాం. ఈ లేట్ నైట్ నిద్ర అనేది చాలా డేంజరస్. కళ్ళు, శరీరంలో ఏమంటాం గ్లో, మొహంలో గ్లో పోతుంది, అలాగే కళ్ళలో ఆ బలహీనత కనిపిస్తుంది, ఆ కళ్ళు అలసిపోయిన కళ్ళు. దాంతోపాటు శరీరంలో శక్తి ఉండదు. ఈ నిద్రలేమి అనేది చాలా ఎఫెక్ట్ పడుతుంది మనుషుల మీద. అందుకే ఈ టైమింగ్కి నిద్రపోవడం అనేది కూడా మనం మార్చుకోవాలి. ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకు మోటివేట్ అవుతేనే ఇలాంటివి మనకు తెలుస్తాయి. మనకు మనంగా నేర్చుకుంటాము, కొంతమంది చెప్తే వింటాం. దయచేసి ఈ నిద్రలేమి అనేది చాలా భయంకరమైంది. దీర్ఘకాలికంగా చాలా మన హెల్త్ని చాలా వరకు ప్రభావితం చేస్తుంది. అలాగే మాదక ద్రవ్యాలు, మళ్ళీ ఇదొక టాపిక్. ఈ మధ్య హైయెస్ట్ మన 5th ప్లేస్లోకి వచ్చేసాం మనం మాదక ద్రవ్యాల వినియోగంలో. తెలంగాణ స్టేట్ రీసెంట్గా తెలిసింది. సో ఇవి డ్రగ్స్, వీటి వల్ల కూడా మనం అస్సలు అడిక్ట్ అవ్వద్దు, ఆ ప్రదేశాలకు వెళ్ళొద్దు, ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళొద్దు, ఆ ఆలోచనలు రానివద్దు. అవసరం ఉంటే దానివల్ల దుష్ప్రభావాలు తెలుసుకోండి, కానీ దానివల్ల మత్తు వస్తుందనే ఆలోచనలోకి మనం వెళ్ళకూడదు. దయచేసి గుర్తుంచుకోండి. దాంతోపాటు మానసిక ఆరోగ్యానికి సంబంధించినవి అతిగా ఆలోచించడం, ఇది ఓవర్ థింకింగ్ అంటాం, ఇది కూడా చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్. అలాగే నెగిటివ్ ఆలోచనలు, వాటి వల్ల ఏమి పాజిటివ్ అనేది ఏమి రాదు, రిజల్ట్ కూడా నెగిటివ్ గానే ఉంటుంది. అలాగే కోపం, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. కోపం అనేది కూడా చాలా డేంజరస్ అండి. ఎలా అంటే 10 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న పేరు, ప్రఖ్యాతులు కూడా ఒక్క చిన్న మాట నోరు జారి ఒక కోపంలో ఒక మాట అనేస్తే ఇమీడియట్గా అది మనకి నుంచి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడు కూడా కోపం ఉండాలి, కానీ అతిగా కోపం ఉండకూడదు. కోపం లేకుంటే మన మనుషులం, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంతే. కోపం లేకుండా ఉండలేదు. దాంతోపాటు నిజాయితీ లేకపోవడం, ఇది కూడా ఒక బ్యాడ్ హ్యాబిటే అండి. నిజాయితీ అంటే ఎలా ఉంటుంది, ఒక మనిషి తాలూకు స్థాయి ఎలా పెరుగుతుందంటే, ఆ స్థాయి అనేది మనం మాట్లాడే మాట, అబద్ధాలు చెప్పకపోవడం, మోసం చేయకపోవడం, అలా చేయకుండా ఉంటేనే మన యొక్క
స్థాయి అనేది పెరుగుతుంది. నిజాయితీ అనేది ఒక హానెస్టీ ఈజ్ బెస్ట్ పాలసీ ఇన్ ద వరల్డ్. సో ఎప్పుడు కూడా ఈ నిజాయితీ లేకపోవడం అనేది కూడా ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్గా పరిగణించబడుతుంది. దాంతోపాటు మంచి అలవాట్లు ఎలా అలవర్చుకోవాలి? మంచి అలవాట్లను అలవర్చుకోవడం అంత సులువు కాదు, కానీ అసాధ్యం మాత్రం కాదు. కానీ కొన్ని పద్ధతులను అనుసరించడం ద్వారా వీటిని సులభంగా అలవాటు చేసుకోవచ్చు. చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోండి. నేను పొద్దున్నే 4:30కు 3:30కు లేస్తా అని మొదటి రోజు అనుకుంటే అది సాధ్యపడదు. అందుకే ఒక 6 గంటలకు లేవండి, 5:30కు లేవండి. ఒకవేళ మీకు లేట్గా లేచే అలవాటు ఉంటే కనుక 5:30 నుంచి అలా దాన్ని పెంచుకుంటూ రండి. ఒకే రోజులో పాసిబుల్ అవ్వదు. అలాగని 3 రోజులు చేసి కూడా మానేయద్దు. దాంతోపాటు ప్రణాళిక వేసుకోండి. ప్లానింగ్ లేకుంటే బిల్డింగే కట్టలేము. వ్యక్తిత్వాన్ని ఎలా నిర్మిస్తాం మనం? ఎస్, ప్రణాళిక వేసుకోండి. ప్రణాళిక అంటే మన లక్ష్యాలను సాధించడానికి టైం ప్రకారం ముందుకెళ్తే మంచి అలవాట్లు మనకు ఇమీడియట్లీగా వస్తాయి. దాంతోపాటు మీ ప్రణాళిక ఏందన్నది, ఏదైతే మనం నేర్చుకోవాలనుకుంటున్నామో అలవాట్లకు సంబంధించి దాన్ని డైరీలో రాసుకోండి, క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. అలా మెల్లమెల్లగా ఒక నెల 20 రోజులు అలా అవుతే డెఫినెట్లీ మార్పు వస్తుంది. దాంతోపాటు క్రమం తప్పకుండా పాటించండి. దీన్ని ఏమంటామంటే రెగ్యులారిటీ. అంటే ప్రతిరోజు మనం అదే చేస్తుంటే మనకు తెలియకుండానే మన జీవితంలో భాగం అవుతుంది. ప్రతిరోజు మీ అలవాటును పాటించడానికి ప్రయత్నించండి. ఒక్కరోజు చేయకపోయినా మరుసటి రోజు మిస్ చేయకుండా చేసే ప్రయత్నం చేయండి. క్రమం తప్పకుండా చేయడం ద్వారా అది మీ జీవితంలో భాగం అవుతుంది. మన జీవితాన్ని బంగారమయం చేస్తుంది. చెడు అలవాట్లు ఎలా మార్చుకోవాలి? మార్చుకోవాలనుకుంటే ఏదైనా మార్చుకోవచ్చు. బ్లడ్ గ్రూప్ని మార్చుకోవచ్చా? కాదు. ఫింగర్ ప్రింట్స్ మార్చుకోవచ్చా? కాదు. కానీ వీటికన్నా అసాధ్యమైంది ఏమీ కాదు అలవాట్లు మార్చుకోవడం. ఎందుకంటే మనకు పుట్టుకతో రాలేదు అలవాట్లు, పుట్టి పెరుగుతున్నప్పుడు వచ్చింది. కాబట్టి అలవాట్లను మార్చుకోవడం, మానుకోవడం అసాధ్యం కాదు. ఎందుకంటే దీనికి దృఢ సంకల్పం, పట్టుదల, సరైన విధానం అవసరం. కొన్ని ముఖ్యమైన పద్ధతులు. ఫస్ట్ మనలో బెస్ట్ తీసేయాలంటే ఆ బెస్ట్ ఏందో గుర్తించాలి. మనలో వేస్ట్ ఏందో గుర్తించాలి. ఫస్ట్ వేస్ట్ని తీసేస్తేనే బెస్ట్ ఉంటుంది. అందుకే మీలో ఉన్న చెడు అలవాట్లను ఫస్ట్ స్టెప్లో గుర్తించండి. వాటిని రాసుకోండి, ఒక్కొక్కటిగా దూరం చేయండి మీ నుండి. ప్రణాళిక వేసుకోండి. మార్నింగ్ లేవడం అనేది మన ప్రణాళికలో మార్నింగ్ అవర్స్లో పెట్టుకోవాలి. ఉదయం లేవాలి, త్వరగా పడుకోవాలి. అలా ఏ టైంలో ఏం చేయాలన్నది ప్రణాళిక వేసుకోండి. అలాగే ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనండి. కొంతమందికి బాగా కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉంటుంది, అది ఇమీడియట్లీగా మానలేరు. అప్పుడు ఏం చేయాలి? కూల్ వాటర్ తాగండి కొద్ది రోజులు. అది ప్రత్యామ్నాయం. అంటే ప్రపంచంలో ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఉంటుంది. అలవాట్లకు లేదా? ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ చెడు అలవాట్లను మానుకునే కొన్ని టిప్స్ అండి ఇవి. చెడు అలవాట్ల వల్ల జీవితం పైన చాలా చెడు ప్రభావం పడుతుంది. వాటి వల్ల నేను ముందస్తుగా చెప్పినట్టు మంచి అలవాట్లు ఉండి చెడిపోయిన వాళ్ళు చరిత్రలో లేరు. అలాగే చెడు అలవాట్ల నుండి బాగుపడ్డలు ఎవరు లేరు. అలాగే ఈ చెడు అలవాట్లు జీవితం పైన చాలా భయంకరమైన, ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే చెడు అలవాట్లు జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. అవి శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా మనకు సమస్యలు తెచ్చిపెడతాయి. కొన్ని ముఖ్యమైన ప్రభావాలు ఏంటంటే శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది, వ్యాధులు వస్తాయి. దాంతోపాటు మానసిక బలహీనత, శారీరక బలహీనత, దాంతోపాటు నిద్రలేమి. ఓవర్ థింకింగ్ అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్. అయితే నిద్ర రాదు. టైంకు తినకపోకుండా గ్యాస్ ఫామ్ అవుతుంది, టైంకు తినలేము. ఇవన్నీ రోజువారీ జీవితంలో మనం అనుభవిస్తున్నాయి. కానీ ఒకసారి చర్చించుకుంటే కనీసం మనలో ఏదో ఒక మూలన ఒక చిన్న జ్యోతన్న వెలుగుతుంది. అలాగే మానసికంగా ఆరోగ్యంగా లేకుంటే ఒత్తిడి పెరుగుతుంది, టెన్షన్ వస్తుంది, చిన్న చిన్న వాటికి కోప్పడతాము, చిరాకు పడతాము, అసలు మన విచక్షణ జ్ఞానం అనేది కోల్పోతాము, చిన్నపిల్లల మీద అరుస్తాము, ఎవరైనా ఏదైనా తట్టుకోలేము. అంటే వీటి వల్ల, కేవలం అలవాట్ల వల్ల మన జీవితం ఇలా తయారవుతుంది. ఒకసారి ఆలోచించండి. దాంతో పాటుగా మంచి అలవాట్లు మన జీవితాభివృద్ధికి ఎలా తోడ్పడతాయి? వ్యాయామం చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే మానసిక ఆరోగ్యం కూడా మన ఎదుగుదలకు చాలా తోడ్పడుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది, మనం నడిచి వెళుతుంటే 10 మంది మనల్ని చూస్తారు. మధ్యాహ్నం 12 గంటలకి కాదు, 5 గంటలకి, 4:30కి అలా లేచి నడుస్తూ వెళ్తుంటారు. హ్యాబిట్, ఈయనకు మంచి అలవాటు ఉంది, ఈయనతో నేను వెళ్ళాలనుకుంటారు. అలా మనకి మంచి అలవాట్లు ఉంటే సంబంధాలు మెరుగుపడతాయి. ఒక బుక్ చదువుతూ కూర్చుంటే పార్కులో మిమ్మల్ని 10 మంది గౌరవంగా చూస్తారు, ఈయనకు బుక్ హ్యాబిట్ ఉందని. అందుకే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు మంచి అలవాట్లు ఉంటే మానవ సంబంధాలు చాలా చక్కగా మనకు అలవడతాయి. మనం చూసి ఇంకొకరు నేర్చుకుంటారు.
ధ్యానం యోగా చేయడం వల్ల మనం ఇతరులకు కూడా ఒక హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం, సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలాగే ఆర్థికంగా ఫినాన్షియల్ సెక్యూరిటీ, సేఫ్టీ ఆర్ డిసిప్లిన్ ఇవి ఉంటే కూడా మనం వేరే వాళ్ళు మనకు సలహాలు అడుగుతారు. ఇది కూడా ఒక మంచి అలవాటు. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్, ధనం లేనిది ఏమీ లేదు, మనిషి లేడు, మనసు లేదు, మమత లేదు, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ ఏమీ లేవు. పైసలు ఉంటేనే పని. ఆర్థిక క్రమశిక్షణను పాటించడం అన్నిటికన్నా గొప్ప అలవాటు ఈ రోజుల్లో. ఇది ఆధునిక యుగం, ఇక్కడ మనీ మ్యాటర్. సో ఎప్పుడు కూడా ఆర్థిక క్రమశిక్షణ ఒక మంచి అలవాటుగా మార్చుకోండి. విజయానికి కావాల్సిన అలవాట్లు: లక్ష్యాలను నిర్దేశించుకోవడం, సమయపాలన పాటించడం, క్రమశిక్షణ, డిసిప్లిన్ ఉండడం ఏ పనిలో అయినా, సానుకూల దృక్పథం, పాజిటివ్ యాటిట్యూడ్, ఇవి కూడా మనకు మంచి మానసిక అలవాట్లకు సంబంధించినవి. ఇక్కడ ఒక చిన్న కథ ఉంది. ఈ కథ ఈ కథ మీలో ఎవరైనా చదివితే చాలా హ్యాపీగా ఉంటుంది. క్లియర్గా ఉందా? పర్ఫెక్ట్గా ఉందా? మేడం మీకు క్లియర్గా ఉందా పీపీటీ? ఓకే మేడం. అంటే ఒక అలవాటు ఒక కథ రూపంలో చెప్పుకుంటే ఎంత బాగుంటుందో చూడండి ఒకసారి. ఫాస్ట్గా చదవక, తెలుగు బాగా వచ్చిన వాళ్ళు చదవండి దయచేసి. ఓకే ప్లీజ్ మేడం, ప్రొసీడ్. 2 minutes. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. కంఠస్థం. రాము సోము అనే ఇద్దరు అబ్బాయిలు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవారు. ఇద్దరూ ఒకే స్కూల్లో ఒకే క్లాస్లో చదువుతున్నారు. అయినా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడలేదు. రాము ఎంతో బుద్ధిమంతుడు, తెలివైనవాడు, చక్కగా బడికి వెళ్ళి బాగా చదువుకునేవాడు, మంచి మార్కులు కూడా తెచ్చుకునేవాడు. సోము ఇందుకు పూర్తి వ్యతిరేకం. బడికి సరిగా వెళ్ళేవాడు కాదు, పాఠాలు చదివేవాడు కాదు. ఎప్పుడూ అక్కడ ఇక్కడ గోళీలు బొంగరాలు ఆడుకుంటూ కాలం వృధా చేసేవాడు. ఇంట్లో తల్లిదండ్రులు ఒక్క నిమిషం. ఓకే సార్. పరీక్షలు ఇక్కడ నుంచి చదవమంటారు సార్? ఓకే మేడం, ఇక్కడ నుంచి చదవండి, ఇక్కడ ఆపారు అక్కడి నుంచి. ఓకే సార్. ఎప్పుడూ అక్కడ ఇక్కడ గోళీలు బొంగరాలు ఆడుకుంటూ కాలం వృధా చేసేవాడు. ఇంట్లో తల్లిదండ్రులు, బడిలో ఉపాధ్యాయులు సోమును కొప్పడేవారు. రాముని చూసి బుద్ధి తెచ్చుకో, వాడు ఎంత బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడో చూడు అంటూ రామును మెచ్చుకొని సోమును కోపగించుకునేవారు. దాంతో సోముకి రాము మీద ఆగ్రహం ఏర్పడింది. రామును ఎలాగైనా దెబ్బతీయాలనుకున్నాడు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ఎవరూ చూడకుండా రాము పుస్తకాలన్నీ బావిలో పడేశాడు. సోము పుస్తకాలు పోయినందుకు రాము బాధపడ్డాడు. వాడి తిక్క కనబడలేదు. వాడి తిక్క సంథింగ్ నెక్స్ట్. పరీక్షలు వచ్చాయి. రాము చక్కగా పరీక్షలు రాశాడు. సోము సరిగ్గా రాయలేకపోయాడు. పరీక్షా ఫలితాలు వచ్చాయి. రాము ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. సోము ఫెయిల్ అయ్యాడు. సోము రాము దగ్గరికి వెళ్ళి, నీ పుస్తకాలు పోయాయన్నావు కదా, పరీక్షలో ఎలా పాస్ అయ్యావు అని అడిగాడు. అందుకు రాము, నేను ఏ రోజు పాఠాలు ఆ రోజే చదువుకునేవాడిని, నోట్సులు రాసుకునేవాడిని, అవసరమైన పద్యాలు సమాధానాలు అన్నీ కంఠస్థం చేసుకున్నాను, అందుకే బుక్స్ పోయినా రాయగలిగాను అని చెప్తాడు. తను చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు సోము. ఆ రోజు నుంచి ఏ రోజు కూడా పాఠాలు రోజు చదవడం ప్రారంభించాడు. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ వాయిస్ చాలా కథలకు చాలా చక్కగా ఉంది. స్పెషల్ అప్రిషియేషన్ ఫ్రమ్ మై సైడ్ మేడం. ఎస్, థ్యాంక్ యూ సార్. ఇట్స్ లైక్ అవార్డ్ టు మీ సార్. మీలో ఆ బేస్ ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్ప్. ఎస్, చిన్నగా ఇది చదివితే కదా, కానీ మనకు అన్వయించుకుంటే ఒక వ్యధ. ఎందుకంటే మనలో ఉన్న మంచి అలవాట్లను కూడా తుంచడానికి ప్రతిరోజు మన చుట్టూ చాలా మంది తిరుగుతూ ఉంటారు, ఆ పుస్తకాలు బ్యాగులో పడేసినట్టుగా. ఇద్దరు రాము సోము చిన్నపిల్లలు. ఆఫ్ కోర్స్ ఒకరితో కూడా కంపేర్ చేసి, వాడు బాగా చదువుతాడు నువ్వు చదవలేదు అని చెప్పగానే, వీడు ఇలా ఉంటాడు, ఈ బుక్స్ అని బావిలో పడేస్తాడు, వీడు ఎలా చదువుతాడో చూద్దాం అని అనుకొని బావిలో పడేశాడు. కానీ రాముకు మంచి మార్క్స్ ఎలా వచ్చాయంటే ముందస్తుగా కంఠస్థం ఉంది. అందుకే మీ చెడు లక్షణాలు బావిలో వేయండి, మంచి లక్షణాలు బయటికి తీయండి. అలా తీసినప్పుడు మాత్రమే మిమ్మల్ని ఎవ్వరు చెడు వైపు అట్రాక్ట్ చేయలేరు. ఆకర్షణ ఒక మంత్రమే,
కానీ దానికి మనం బలి అవ్వద్దు. మనల్ని అది కాపాడాలి. అందుకే మనలో ఉన్న వాటిని, చెడును బావిలో వేయండి, మంచిని బయటికి తీయండి అనే ఈ కథ సారాంశం. అందుకే మన మైండ్ సెట్, మన హ్యాబిట్స్ ఎంత స్ట్రాంగ్ అవుతే అంత మనం స్ట్రాంగ్ అవుతాం. ఓకే. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని, ఈ సందర్భాన్ని మీకు ఉపయోగపడేలా, నాకు ఉపయోగపడేలా మార్చుకున్నాను, నేర్చుకున్నాను, నేర్పించానని భావిస్తున్నాను. ఎస్, ఎప్పటికైనా సరే మీ పేరు మీరు మనసులో చెప్పుకోండి. మీ పేరుని మీరు మనసులో చెప్పుకోండి ఒకసారి. మీ పేరుని మీరు మనసులో చెప్పుకోండి. ఎందుకంటున్నా అంటే, మన పేరుని మనం పిలవం, 10 మంది పిలిచేలా చేసుకోవాలి. మీ పేరు మీరు పిలుచుకోండి, 10 మంది పిలిచేలా చేసుకోండి. అలా చేసుకోవాలంటే ఒక్క రోజులో రాదు, ఒక్క సందర్భంలో రాదు, ఒక్క వ్యక్తి నుంచి రాదు, ఒక్క మాట నుంచి రాదు. నిరంతరం పడినా లేచే ప్రక్రియను ప్రారంభించండి. జీవితంలో ఎప్పుడు పడిపోతామని భయం వచ్చినా 100 రెట్లు పైకి ఎదిగేంత శక్తిని కూడగట్టుకోండి. ఆ శక్తినిచ్చే ఆ శక్తి, అదృశ్య శక్తి ఏంటంటే మన వ్యక్తిత్వమే. జీవితాన్ని ప్రేమించండి, జీవితాన్ని ప్రేమించండి. మన జీవితాన్ని మనం ప్రేమించుకుంటూ వెళ్తే అందులో ఒక కసి ఉంటుంది. నా ఫేసే ఒక బ్రాండ్ అవ్వాలి అనుకోండి, నా మాటే ఒక మంత్రం అవ్వాలనుకోండి, నాకు హీరోస్ అక్కర్లేదు, నాకు నేనే హీరోనే అనుకోండి. ఎన్ని సంవత్సరాలు ఒకరి చరిత్ర చదువుతామో, నా చరిత్ర చదివేలా నేను చరిత్రలో ఒక పేజీని క్రియేట్ చేసుకోవాలి అనుకోండి. అవి ఎలా సాధ్యమవుతాయి? ఒక మామూలు మనిషి మహనీయుడుగా మారాలి అంటే ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క దారి మోటివేషన్, ప్రేరణ. ప్రేరణ పొందని ప్రాణం, మొలకెత్తని విత్తనం ఎప్పుడూ ఎదగలేదు. ప్రేరణ అంత అవసరం. తల్లికి పిల్లల మీద ప్రేమ ఎలా వస్తుంది? దేవుడిచ్చాడు, ఆ ప్రేరణ ఇచ్చి పిల్లల్ని ఇచ్చాడు తల్లికి. అంటే అమ్మా, నీ పిల్లలకి నువ్వే మోటివేషన్. ఆ పిల్లల మీద ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మాతృత్వం నుంచి అలా వచ్చింది. ఒక గురువుకు ఆ ప్రేరణ ఎలా ఉంది? పిల్లల్ని బాగు చేయాలనే ఒక అలవాటు ఎలా వచ్చింది? ఆయన వృత్తి ఇచ్చింది. తల్లికి దేవుడిచ్చాడు, గురువుకు వృత్తినిచ్చింది. మనకేమిచ్చింది? ఇంపాక్ట్నిచ్చింది. నేర్చుకోండి, 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 నేర్పియండి. వచ్చిపోవడం కాదు, ఇచ్చిపోవడం కూడా. ఏమిద్దాం? మంచితనాన్ని ఇద్దాం, మానవత్వాన్ని ఇద్దాం, మనిషి మనసున్న సమాజాన్ని మనం నిర్మిద్దాం. ఇవన్నీ కూడా మనం చేస్తారు, మనం ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఎప్పుడు కూడా ఇంపాక్ట్ను వదలకండి. ఎందుకంటే ఎవరి కోసము ఏది ఆగదు. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా. ప్రతిరోజు వింటున్నాం కదా, ఆ ఒక్క లైన్ గుర్తుంచుకోండి. ఎస్, సమయం మనం వాడుకోకుంటే, మన సమయం మనం వాడుకోకుంటే, మన సమయాన్ని మనల్ని ఇంకొకరు వాడుకుంటారు. ఎస్, ఇంకొకరు వాడుకునే అవకాశం మనం ఇవ్వము. ఎప్పుడైనా సరే, ఏమైనా సరే నేర్చుకునే తత్వాన్ని వీడకండి. దాంతో పాటుగా నలుగురికి నేర్పించాలనే దాన్ని కూడా, ప్యాషన్ ఎప్పుడు వదులుకోకండి. ఇది మంచి చక్కటి అవకాశం. ఈ అవకాశం అందరికీ రాదు. వినే అవకాశం రాదు, నేర్చుకునే అవకాశం రాదు, నేర్పించే అవకాశం కూడా రాదు. కానీ ఇంపాక్ట్తో ఉండాలన్నది మీరు మాకు ఇచ్చే గురుదక్షిణ. దయచేసి అందరూ కూడా ఫాలో అవ్వండి, నేర్చుకోండి. ఇంకొకటి, మనందరం కూడా ఎప్పుడు భగవంతుడి ఆశీర్వచనాలతో, ఆశీస్సులతో మనం ఎప్పుడు కూడా, మీ కుటుంబ సభ్యులు, మీరు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన శత్రువులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చిన, నా మనసులో ఉన్న భావాల్ని పంచుకునే ఈ అద్భుతమైన క్షణాలని నాకు ఇచ్చిన మీ అందరికీ, ఇన్ఛార్జ్ సార్కి, మా రామచంద్ర సార్ గారికి. సార్ గురించి ఒక ఓడి చెప్తాను, ఎందుకంటే కృతజ్ఞత చూపలేని వాడే ప్రధాన శత్రువు ఈ ప్రపంచంలో. వివేకవాణిలో ఎప్పుడు ఒక వెలిగే దీపం ఆర్కే సార్. ఎస్, అంత మంచి గురువు నాకు లభించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మాధవి మేడం తిట్లల్లోనే కోర్స్ నేర్పించారు. అది మేడంకే సొంతం. అంత బాధ్యతగా ఉంటారు. ఆమె నుంచి అది చాలా నేర్చుకున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఎస్, ఎప్పుడు మీరంతా కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ
ఎల్ రమేష్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. వేస్ట్ తీయండి, బెస్ట్గా మారండి. థ్యాంక్ యూ ఆల్. Thank you, Ramesh sir. Thank you for your wonderful session. It was enlightening our minds as well as our habits. So, మాకు చిన్న చిన్న ప్రశ్నలతో మమ్మల్ని ఎన్లైటన్ చేస్తూ ఈ సెషన్ని ముందుకు తీసుకెళ్లారు. అట్ ద సేమ్ టైం లైక్ మీ మాటలతో మమ్మల్ని మంత్రముగ్ధుల్ని కూడా చేశారు. అండ్ సేమ్ టైం మీరు డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ పార్టిసిపెంట్ని ఇన్వాల్వ్ చేస్తూ సెషన్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లారు సార్. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ సెషన్ అండ్ థాట్ ప్రొవోకింగ్ ఆల్సో. సో అందరూ మీ దగ్గర నేర్చుకున్న విషయాలన్నీ ప్రతినిత్యం హ్యాబిట్ ఫార్మేషన్లో ఇంప్లిమెంట్ చేస్తూ చక్కగా ఈ సెషన్లోని అవుట్కమ్ని వాళ్ళ జీవితాల్లో యూజ్ చేసుకుంటారని చెప్తూ మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir.